You have dealt with a lot of family cases, right? What was the one silly reason that people came to you for divorce? చాలా ఉన్నాయి. ఈవెన్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన సిల్లీ రీజన్స్ ఉన్నాయి. భర్త గురకబెడుతున్నాడని. Most of the cases are coming from urban related things, right? So what could be the one reason that you see that rural has doesn't has in urban? అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి వాళ్ళ భర్త మీద కానీ భార్య మీద కానీ. ఇది 5.5 ఐపీసీ ఉండిందండి. మినిమం 3 years జైలు శిక్ష, 2 to 3 years జైలు శిక్ష ఉంటుంది. అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత కారణాల వల్ల సమాజంలో కనుక అతనికి రెప్యుటేషన్కి దెబ్బతింటే, డ్యామేజ్ కానీ ఇంజురీ అవుతాయి అన్న పేరు కానీ అప్పుడు డిఫమేషన్ వేయచ్చు. ఇప్పుడు కోర్టులో ట్రూత్ విన్ అవుతుందా, ఫాల్స్ ఎవిడెన్స్ విన్ అవుతుంది? ఎప్పుడైనా కోర్టు ఎవిడెన్స్ని చూస్తుంటుంది. ఓకే, ఫ్యాక్ట్స్ అనేది చెప్పుకోవడానికి ఆర్గ్యూ చేయడానికే, బట్ బిహైండ్ ద ఫ్యాక్ట్స్ వాట్ ఈస్ ద ప్రూఫ్. Hi everyone, welcome to Classic Connect with Uday Kiran. Before going to topic, we see many happy couple faces on Instagram and WhatsApp, but what if they are silently suffering rather than suddenly? So today we are not going to speak about any love stories. Today we are going to speak about the people who are silently suffering after marriage, who are confused after marriage, and who are getting influenced by other means that can be anyone or anything. So today we are going to get into all those topics. With this, I welcome our guest Karthik, who has renowned experience in dealing these type of cases. At the same time, he has tons of experience in counseling couples in making sure that they are living happily once again. So let's start our podcast. Hi sir, welcome to our new podcast. So thanks for first of all accepting this particular podcast and taking your time. So ఒక చిన్న డౌట్ ఉంది సార్, బిఫోర్ వి గో ఇన్ టు ద టాపిక్. మనకి చాలా కోర్ట్స్ ఉంటాయి, క్రిమినల్ కోర్ట్ ఉంది, కన్జ్యూమర్ కోర్ట్ ఉంది, కమర్షియల్ కోర్ట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి కదా. బట్ లాస్ట్ 5 years నుంచి ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. సో వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దట్? దానికి బేసికల్గా చాలా కారణాలు ఉన్నాయండి. ఎస్పెషల్లీ విలేజెస్లో ఒకలా ఉన్నాయి, రూరల్ పార్ట్లో ఒకలా ఉన్నాయి, అర్బన్ పార్ట్లో ఒకలా ఉన్నాయి. ఫ్యామిలీ కోర్ట్స్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయి. లైక్ ఎక్కువగా డైవర్స్ వేయడం కానివ్వండి, డైవర్స్ కేసెస్ లాంటివి కానివ్వండి, హెచ్ఎంఓపి లాంటివి కానివ్వండి, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానివ్వండి, కస్టడీ ఆఫ్ చిల్డ్రన్స్ లాంటివి కానివ్వండి, ఇలా చాలా రకాలుగా కూడా మన కేసులోనే కోర్ట్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. దానికి ఫ్యామిలీ కోర్ట్స్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ కోర్ట్ అండర్లో సబ్ కోర్ట్స్గా పనిచేస్తూ ఉంటాయి. గాట్ ఇట్. అంటే దీని ఉద్దేశం మనకి డైవర్స్ కేసెస్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి అంటారు. అవునండి, రాను రాను మారుతున్న పరిస్థితుల వల్ల, గాట్ ఇట్, ఎస్పెషల్లీ సిటీలలో చాలా రీజన్స్తో ఇరు పార్టీలు భార్యాభర్తలు డైవర్స్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయండి. గాట్ ఇట్. చాలా కారణాలతో దానివల్లనే ఎక్కువ ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను చాలా మటుకు చూశాను, లైక్ వాట్ కుడ్ బి ద వన్ కామన్ రీజన్ ఫర్ డైవర్స్? సో మీ దృష్టిలో డైవర్స్కి అనేది ఒక రీజన్ అంటే ఏం లేదు, చాలా రీజన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ వచ్చేసి ప్రైవసీ ఇష్యూస్. అచ్చా, ఈ ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పార్టీస్ మధ్యలో, ఇక్కడ పార్టీస్ ఇస్ నథింగ్ బట్ వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్తల మధ్యలో ప్రైవసీ ఇష్యూస్ కానివ్వండి, అడ్జస్ట్మెంట్ లేకపోవడం కానివ్వండి, పేషెన్స్ లేకపోవడం కానివ్వండి, అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రైవసీ ఇష్యూస్ వస్తాయో భార్యాభర్తల మధ్య, కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ సిటీస్, మనం సిటీస్కి వస్తే కనుక ఇద్దరు భార్యాభర్తలు కూడా వాళ్ళ డే లైఫ్ జాబ్లో స్కెడ్యూల్లో బిజీగా ఉంటారు వాళ్ళు. కాబట్టి భర్తకు కానీ టైం ఇచ్చే సిచ్యువేషన్ లేదు, భర్త భార్యకు టైం ఇచ్చే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళ జాబ్లలో వాళ్ళు విలీనమైపోయి ఉంటారు. కాబట్టి దీనివల్ల ఫస్ట్ ప్రైవసీ వాళ్ళ మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. గ్యాప్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఒకరినొకరు టైం ఇచ్చే సిచ్యువేషన్ ఉండట్లేదు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ గ్యాప్ పెరిగిపోయేసి చిన్న మాట పెరిగిపోయి అది పేరెంట్స్ వరకు వెళ్ళి దాని మధ్యలో వాళ్ళ గ్యాప్ స్టార్ట్ అయ్యి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం, భర్త కానీ భార్య కానీ దూరంగా ఉండడం, ఒక సైడ్ ఆఫీస్ టెన్షన్స్, ఫ్యామిలీ టెన్షన్స్, ఎకనామికల్ టెన్షన్స్, దీనివల్ల గ్యాప్ పెరిగిపోయి ఇది ఒక రీజన్, ప్రైవసీ కోసం రీజన్. ఇంకోటి అడ్జస్ట్ కాకపోవడం,
ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో మనము రెగ్యులర్గా బతకాలంటే భార్యాభర్త ఇద్దరు కూడా జాబ్ చేయాల్సిన పరిస్థితి. దే హ్యావ్ టు బేర్ ద ఎక్స్పెన్సెస్, హౌస్ రెంట్ కానివ్వండి, వాళ్ళ ఈఎంఐస్ కానివ్వండి, అన్ని బేర్ చేయాలంటే ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసి పని చేయాల్సి ఉంటుంది. వాళ్ళ ఆఫీస్ టెన్షన్స్ ఇంట్లో చేయించుకోవడం, ఇంట్లో టెన్షన్స్ ఆఫీస్లో, దానివల్ల ఏమవుతుంటే వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ కాకపోవడం వల్ల కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఫర్ డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్, డైవర్స్ కోసం ఇది గ్రౌండ్స్లో ఉపయోగపడుతుంది. గాట్ ఇట్. సో యూ మీన్ దట్ ఇంటాలరెన్స్ అంటే మనము మన పేరెంట్స్ని అది ఒక 5 years బ్యాక్ కనుక మనం వెళ్తే దేర్ యూస్ టు బి లాట్ ఆఫ్ టాలరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. లైక్ మ్యారేజ్ అయినప్పుడు కూడా లైక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టాలరెన్స్. సో యూ మీన్ టు సే దట్ వన్ ఆఫ్ ది కాజ్ ఈస్ ఇంటాలరెన్స్ అండ్ అంతేనా? ఎగ్జాక్ట్లీ, ఇంటాలరెన్స్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది. పేషెన్స్ అనేది లేదు ఇవాళ రేపు వరకు. ఒక 20 years బ్యాక్ వెళ్తే ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఉన్నాయండి. భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ లేకుండా ఎప్పుడు లేదు, ఉన్నాయి. బట్ ఇక్కడ ఊపికలనే తగ్గిపోయాయి. ముందున్న ఊపికలు ఇప్పుడు అందరికి కూడా ఎర్లియర్ ఉన్న పాత జనరేషన్ వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉండేవి. వాళ్ళు అడ్జస్ట్ అయ్యి అలా ముందుకు తీసుకెళ్ళేవారు. ఇప్పుడు అలా కూడా లేదు. ఈవెన్ పిల్లలు పెద్దగా కూడా పేరెంట్స్ డైవర్స్ తీసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రజెంట్. మామూలు డైవర్స్ తీసుకోవడం అనేది ఒక పాడు పని యాక్చువల్లీ. ఎందుకంటే ఇద్దరు అనుమతితోటే మ్యారేజ్ చేసుకుంటారు ఎవరైనా భార్యాభర్తలు. ఏ ఫోర్స్ వల్లమో ఎవరు కూడా మ్యారేజ్ చేసుకోరు. హిందూ వివాహక చట్టం 1955 ఏం చెప్తుందంటే ఇరు పార్టీలు సమ్మతంతోనే మ్యారేజ్ చేసుకోవాలి, దట్ ఈస్ అ వ్యాలిడ్ మ్యారేజ్ అని చెప్తుంది. కాబట్టి ఇద్దరు ఒప్పందంతో మ్యారేజ్ చేసుకుని, ఇద్దరు ఇష్టంతో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి జరుగుతున్నాయంటే అది మన దురదృష్టకరం అంటే. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటంటే అండి, లైక్ మీరు ఎలా అయితే చెప్పారో ఇప్పుడు ఇరు పార్టీస్ అండర్స్టాండింగ్ బట్టి మ్యారేజ్ చేసుకోవాలి అని, కాకపోతే ఆ అండర్స్టాండింగ్ అనేది బయట ఒకటి చెప్పి లోపల ఇంకోటి చెప్తున్నాను. సో ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బోత్ ద పార్టీస్. బట్ ఆ టైంలో ఓకే అని చెప్పి దాని తర్వాత స్మాల్ ఇష్యూస్ కాస్త పెద్దగా అవుతుంటాయి. సో దీనికి డూ యూ సజెస్ట్ దేర్ షుడ్ బి అన్ అగ్రిమెంట్? మ్యారేజ్లో ఎప్పుడైనా అగ్రిమెంట్ అనేది ఎప్పటికి కూడా ఎవరు సజెస్ట్ చేయొద్దు. ఎందుకంటే అగ్రిమెంటల్ మ్యారేజ్ ఈజ్ ఆల్వేస్ వైడ్, అది ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు. యూ హ్యావ్ డెల్ట్ విత్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ కేసెస్, రైట్? వాట్ వాస్ ద వన్ సిల్లీ రీజన్ దట్ పీపుల్ కేమ్ టు యూ ఫర్ డైవర్స్? చాలా ఉన్నాయి. ఈవెన్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన సిల్లీ రీజన్స్ ఉన్నాయి. భర్త గురక పెడుతున్నాడని, అబ్బా, ఇలాంటి రీజన్స్లో కూడా డైవర్స్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. బేసికల్గా డైవర్స్కి గ్రౌండ్స్ వచ్చేసి హిందూ వివాహ చట్టం 1955 ఏం చెప్తుందంటే దెర్ ఆర్ సర్టన్ గ్రౌండ్ హ్యాస్ బిన్ డిసైడెడ్. ఏంటి అంటే అండి సెక్షన్ 13 ఏం చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడల్టరీలో ఏమన్నా ఉంటే, ఇంటిమేసీ ఏమన్నా ఉంటే గనక అదొక గ్రౌండ్, వన్ ఆఫ్ ది గ్రౌండ్ అవుతుంది. అది 13 ఆఫ్ 1 సెక్షన్ 13 ఆఫ్ 1 అవుతుంది. నెక్స్ట్ అది కాకుండా క్రూయాలిటీ, ఏమైనా క్రూరంగా హింసిస్తే, ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఎకనామికల్ కానీ హింసిస్తే కూడా అది కూడా వన్ ఆఫ్ ది గ్రౌండ్ అవుతుంది. 13 ఆఫ్ 1 ఆఫ్ IA. నెక్స్ట్ IB, ఒక భార్యాభర్తలు 2 సంవత్సరాల నుండి ఇద్దరు కలిసి కూడా ఉండలేకపోతే అది కూడా డైవర్స్కి గ్రాంట్కు దారితీస్తుంది. అంత ఆటోమేటిక్గా అది వన్ పార్టీ కెన్ ఫైల్ ద డైవర్స్ పిటిషన్ బికాస్ ఆఫ్ డిసిషన్ ఫర్ లాస్ట్ 2 years. 2 years నుండి కలిసి ఉండట్లేదు కాబట్టి నేను డైవర్స్కి అప్లై చేస్తున్నాను, ఏమైనా పిటిషనర్కి అప్లై చేసుకోవచ్చు. భార్యనా భర్త పిటిషన్కి అప్లై చేసుకోవచ్చు, పిటిషన్ వేయచ్చు. అది 2 years దాటితే లైక్ కోర్ట్ ఆటోమేటికల్లీ ఏ రోజు నుండి మనం విడిపోయాం దాని కాజ్ ఆఫ్ యాక్షన్ కోర్టు తీసుకుంటుంది. ఓకే, అక్కడ నుండి 2 years మరి కలిసి లేరు కాబట్టి ఇది ఒక గ్రౌండ్గా పెట్టుకొని మనం కోర్టును ప్రే చేయొచ్చు, సీక్ చేయొచ్చు డైవర్స్ కోసం. అచ్చా, ఇది ఇంకోటి నేను విన్నాను లైక్ రీసెంట్ టైమ్స్లో, లైక్ ఐ హర్డ్ సమ్వేర్, ఇప్పుడు మ్యారేజ్ అయింది within 1 year బోత్ ద పార్టీస్ కెనాట్ ఫైల్ ఫర్ డైవర్స్ అనేది. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్ అండి, నిజమండి. హిందూ వివాహ చట్టం 1955 ఏం చెప్తుందంటే మ్యారేజ్ అయిన 1 year వరకు ఎటువంటి డైవర్స్ పిటిషన్ కానీ వేయకూడదు. ఈవెన్ HMOP వేయకూడదు. HMO ఈజ్ నథింగ్ బట్ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. సెక్షన్ 9 హిందూ వివాహ చట్టం ఏం చెప్తుందంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా భేదాలు ఏర్పడినప్పుడు కలిసి ఉండడానికి భర్త కానీ భార్య కానీ కోర్టు ముంగట పిటిషన్ ఫైల్ చేయొచ్చు. సెక్షన్ 9 రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే నా భార్య నాకు కావాలి, నా భర్త నాకు కావాలని వేసుకోవచ్చు. అది కూడా ఖచ్చితంగా మ్యారేజ్ అయిన 1 year తర్వాత వేసుకోవాలి. 1 year ముందు ఏ రాదు. మ్యారేజ్ అయిన 1 year తర్వాతనే ఈ పిటిషన్స్ ఏమైనా వేసుకోవడానికి అర్హత ఉంటుంది. అవునండి. ఇప్పుడు మీరు కంపేర్ టు అర్బన్ వర్సెస్ రూరల్ చూస్తుంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అర్బన్ రిలేటెడ్ థింగ్స్, రైట్? సో వాట్ కుడ్ బి ద వన్ రీజన్ దట్ యూ సీ దట్ రూరల్ హ్యాస్ డజంట్ హ్యాస్ ఇన్ అర్బన్ పాపులేషన్? అంటే నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నానండి. నేను రూరల్కి అర్బన్కి డిఫరెంట్ ఏంటంటే ఎస్పెషల్లీ అంటే అర్బన్లో డైవర్స్ రేట్స్ ఎక్కువ ఎందుకు ఉన్నాయి, రూరల్ ఎందుకు తక్కువ ఉన్నాయంటే కనుక మెయిన్ థింగ్ ఇందాక మాట్లాడుకున్నట్టే మనం ప్రైవసీ ఇష్యూస్ ఒకటి. ఇంకోటి ఏంటంటే భార్య భర్తలు ఒకరికొకరు టైం ఇవ్వకపోవడం వల్ల కూడా
ఇలాంటి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ఇంకోటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ డూ యూ ఫోర్సీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ది డైవర్స్? ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏంటంటే లైక్ భార్య అనవచ్చు భర్త అనవచ్చు, దే ఆర్ గెటింగ్ సమ్ హ్యాండ్ఫుల్ అమౌంట్ ఆఫ్ మనీ. దానివల్ల ఇప్పుడు నేను సంపాదించేస్తున్నాను, సో నేను వీడి మాట వినాల్సిన అవసరం లేదు, ఆమె మాట వినాల్సిన అవసరం లేదు అంటారు. సో హౌ డు యూ కాంట్రాడిక్ట్ ఎడ్యుకేషన్ వర్సెస్ మ్యారేజ్? చాలా మంచి ప్రశ్న అడిగారు. మామూలుగా ఎప్పుడైనా ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనేది ఫ్యామిలీ వరకు రాకూడదండి. ఇప్పుడు ఒక భార్య భర్తలు కలిసి వర్క్ జాబ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు అది వాళ్ళ మ్యూచువల్ అవసరాల కోసం వర్క్ చేస్తున్నారు. ఒక్కళ్ళు ఇండిపెండెంట్ కోసం వర్క్ చేయట్లేదు. భార్య వర్క్ చేసినా ఇంటి కోసం వర్క్ చేస్తుంది, భర్త వర్క్ చేసినా ఇంటి కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు ఇన్కమ్ కూడా ఇంటి కోసం అన్నట్టు ఉండాలి తప్పించి ఇది నా పర్సనల్, ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రైవసీ, ఇది నా పర్సనల్, నేను నీకెందుకు ఇవ్వాలి, నువ్వు నాకెందుకు ఇవ్వాలి అనుకోవడం ఉండదండి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ గ్రౌండ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఇన్ అర్బన్స్ సిటీస్లో. గాట్ ఇట్. సో నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది, లైక్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై వ్యూవర్. ఏంటి అంటే, ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్, వాట్ ఈస్ ద హిడెన్ రీజన్ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ ఇన్ ద డైవర్స్? వాట్ ఈస్ వన్ హిడెన్ రీజన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, హిడెన్ రీజన్స్ అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను, అభిప్రాయం నేను చెప్తున్నాను. బేసికల్గా ఎస్పెషల్లీ అర్బన్స్లో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి, వాళ్ళ భర్త మీద కానీ భార్య మీద కానీ. ఓకే. అది చెప్పుకోలేరు. కొన్ని సిచ్యువేషన్స్ మా దగ్గర కూడా చాలామంది క్లయింట్స్ వస్తారు, ఏంది చెప్తే చెప్పలేరు. కొన్ని ఇంటిమేసీ రిలేషన్షిప్, ఫిజికల్ రిలేషన్షిప్స్ కూడా స్టార్ట్ అయ్యాయి, చాలా రోజుల నుండి స్టార్ట్ అయ్యాయి వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో. అలాంటివి జరిగినప్పుడు కూడా ఇది బయట చెప్పుకోలేని సిచ్యువేషన్. పిటిషనర్ వెదర్ ఇట్ ఈస్ వైఫ్ ఆర్ హస్బెండ్, వాళ్ళు వచ్చి చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. దాన్ని ఫ్యామిలీ వైపు మరలిస్తారు. మేము మా పలానా అత్తగారింటికి వెళ్ళామండి, మమ్మల్ని సరిగా చూసుకెళ్ళలేదు, ఇలాంటి వేసేసి కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్టు, డౌరీ ప్రొవిజన్ యాక్ట్, అలాంటివన్నీ కూడా పెడుతున్నాం. సో ఒక కేసు ఉంది, మ్యారేజ్ అయింది వాళ్ళకి, దే హ్యావ్ ఎ కిడ్, వాళ్ళ వైఫ్ ఉన్నట్టుండి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది అండ్ షీఈ్ నాట్ కమింగ్ బ్యాక్. వచ్చిన ఒక 1-2 days వస్తుంది, తర్వాత డ్యూ టు సమ్ రీజన్ షీఈ్ గోయింగ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు, లైక్ మేల్ సైడ్ వెళ్ళి చెప్తున్నారు ఆమె రావట్లేదు, అటు డైవర్స్ ఫైల్ చేయట్లేదు, నార్ షీఈ్ కమింగ్. సో ఇలాంటప్పుడు వాట్ ఈస్ ద ప్రొటెక్షన్ దట్ ఎ మేల్ షుడ్ బీ డన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళ మదర్ దగ్గర ఉన్నారు. భర్తకు ఒక రైట్ ఉందండి. హస్బెండ్ కెన్ ఫైల్ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్ అండర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. నా భార్య నాకు కావాలని వేసుకోవచ్చు అంటే కోర్టు ఏమవుతుంది, కోర్టులో ఇతను పిటిషన్ ఇస్తాడు సెక్షన్ 9 అండర్లో. కోర్టు అతనికి సమ్మన్స్ పంపిస్తుంది, నోటీస్ పంపిస్తుంది. దాని ప్రకారం ఆవిడ కోర్టులో అపియర్ కావాలి. ఒకవేళ అపియర్ కాకపోతే ఎక్స్పార్టీ డైవర్స్ గ్రాంట్, ఎక్స్పార్టీ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ గ్రాంట్ అయిపోతాయి. ఒకవేళ వచ్చిన తర్వాత ఎందుకు రాలేదని ప్రాపర్ రీజన్ ఆవిడ చూపించకపోతే కూడా ఈ రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ పిటిషన్ అలో అయిపోతుంది. అంటే కోర్టు ఏం చెప్తుందంటే, అమ్మ మీ భర్త తప్పేం లేదు, మీరు మీ భర్తతో కలిసి ఉండాల్సిందే. ఒకవేళ అప్పుడు కూడా ఆవిడ రాలేకపోతే దట్ ఈస్ ద గ్రౌండ్ ఫర్ డైవర్స్. హస్బెండ్ కెన్ ఫైల్ ద పిటిషన్ బై షోయింగ్ దట్ ద రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్. మరి అప్పుడు వాట్ అబౌట్ ద కిడ్? రైట్, మంచి క్వశ్చన్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్టు సరిగా ఆర్డర్స్ ఇస్తుంది. అది అందుకోసం కోర్టు ఎప్పుడైనా అండి రెగ్యులర్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో డైవర్స్ చేసుకున్న, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ చేసుకున్న, కంటెస్టెడ్ డైవర్స్ చేసిన, మ్యూచువల్ డైవర్స్ చేసిన, ఫస్ట్ స్టెప్ కోర్టు ఏం చేస్తుందంటే ఇద్దరు భార్యాభర్తలకు రికన్సిలేషన్ చేస్తుంది, మీడియేషన్ చేస్తుంది. ఒక రిటైర్డ్ అడ్వకేట్ని కానీ రిటైర్డ్ జడ్జిని కానీ కూర్చుండబెట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఏ డిస్ప్యూట్స్ వచ్చాయి దాన్ని సాల్వ్ చేస్తూ, మీరిద్దరు కలిసి ఉన్నారు, ఇన్ని రోజులు మీరు కాపురం చేశారు, మీరు బాగున్నారు, మీకు చిల్డ్రన్స్ ఉన్నారు, మీరు విడిపోతే వాళ్ళ లైఫ్ ఏమవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని చూపిస్తూ వాళ్ళ మనసును చేంజ్ చేసి ప్లాన్ చేస్తారు వాళ్ళు. అచ్చా. ఒకవేళ అది కూడా కాకపోతే ఇంక ఫర్దర్ ముందుకు వెళ్తారు. కాబట్టి చిల్డ్రన్ పరిస్థితి ఏంటంటే ఆల్వేస్ చిల్డ్రన్ అనేది తల్లి సైడే వెళ్తారు. అన్లెస్ అంటే తల్లి పోషించే స్టేజ్లో లేకపోతే హస్బెండ్ కెన్ ఫైల్ ద పిటిషన్ ఆఫ్ GWOP, గార్డెన్ అండ్ వార్డ్షిప్ యాక్ట్ ప్రకారం హస్బెండ్ కెన్ ఫైల్ ద గార్డెన్ అండ్ వార్డ్షిప్ టు కస్టడీ ద చిల్డ్రన్. ఓకే. పర్మనెంట్ కస్టడీ కూడా చిల్డ్రన్ తీసుకోవచ్చు. బట్ బిలో 5 years లోపల మాత్రం కంపల్సరీ చైల్డ్ అనేది తల్లి వద్దే ఉంటుంది. ఆఫ్టర్ 18 years దట్ ఈస్ ద అప్ టు విష్ ఆఫ్ చైల్డ్. 5 years తర్వాత 5 years వరకు మాత్రం తల్లి సంరక్షణలోనే చిల్డ్రన్ ఉంటారు. దాని తర్వాత హస్బెండ్ ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో ఏంటంటే మా వైఫ్కి ఆ పిల్లవాడిని కానీ అమ్మాయిని కానీ పోషించే స్తోమత లేదు, ఎడ్యుకేషన్ చూపించే స్తోమత లేదు, ఇంట్లోకి చూసుకునే స్తోమత లేదు, చదివించే స్తోమత లేదు, అలాంటిది హస్బెండ్ కోర్టులో ప్రూవ్ చేసుకుంటే కనుక అప్పుడు పర్మనెంట్ కస్టడీ హస్బెండ్కి ఇస్తుంది చిల్డ్రన్ కోర్టు. దట్ హ్యాస్ టు ప్రూవ్. గాట్ ఇట్. సో ఇంకో డౌట్, ఇప్పుడు ఎక్స్పార్టీ కింద కొట్టేస్తారు కేసు అంటారు కదా, సో దానికి ఏమన్నా ఇస్ దర్ ఎనీ టైం పీరియడ్?
ఎస్ అండి. మామూలుగా ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ డైవర్స్ పిటిషన్ వేస్తే అవును. కానీ ఫస్ట్ స్టెప్ వచ్చేసి నోటీస్ పంపించడం ఉంటుంది. ఏ పార్టీ వేస్తున్నారో ఆ పార్టీకి ఆపోజిట్గా నోటీస్ పంపిస్తాం. పార్టీ నోటీస్ తీసుకున్నాక కూడా డిస్పైట్ ఆఫ్ రిసీవింగ్ ద నోటీస్ ద పార్టీ ఈజ్ నాట్ అపియరింగ్ బిఫోర్ ది కోర్ట్, ఓకే. దెన్ ద కోర్ట్ విల్ గ్రాంట్ ద ఎక్స్ పార్టీ డైవర్స్ ద పర్టికులర్ పిటిషనర్కి ఎక్స్ పార్టీ డైవర్స్ గ్రాంట్ చేస్తుంది. దాని తర్వాత వితిన్ 30 డేస్లో ఎక్స్ పార్టీ అయిన పార్టీ వచ్చి కోర్టు ముందు ఒక పిటిషన్ వేయాలి. నేను సో రీజన్ రాలేకపోయాను కాబట్టి కేసును మళ్ళీ రీఓపెన్ చేయండి అని వేయాలి. ఓకే. అప్పుడు ఎక్స్పర్ట్ మళ్ళీ ఈవిడ పిక్చర్లోకి వస్తుంది, ఈవిడ కానీ ఆయన పిక్చర్లోకి వస్తారు. దాని తర్వాత మళ్ళీ కంటెస్టెడ్ అవుతుంది. మళ్ళీ దే హ్యావ్ టు ఫేస్ ద ట్రయల్ అండ్ ఎవ్రీథింగ్. గాట్ ఇట్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జనరల్గా మన సిస్టంలో ఇప్పుడు దెర్ ఇస్ ఏ ట్యాబు. ఎట్లా అంటే లైక్ వెన్ అనే డైవర్స్ అయిపోయింది, లైక్ డైవర్స్కి అప్లై చేసాడు అంటే సొసైటీ పరంగా లైక్ చిన్న చూపు చూడడం వాళ్ళకి స్టెప్ డౌన్ అనేది ఇంకా స్టిల్ మన దగ్గర ఒక ట్యాబో ఉంది. డూ యూ థింక్ దట్ స్టిల్ దేర్ ఆర్ ఇట్స్ స్లోలీ ఇంప్రూవింగ్? ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, స్టిల్ దేర్. ఆ మెంటల్ ట్రామా అని వచ్చేసి ఇద్దరికి ఉంది, వైఫ్కి ఉంటుంది, హస్బెండ్కి ఉంటుంది. దానివల్ల వాళ్ళు సమాజంలో చాలా విధాలుగా సఫర్ అవుతారు, చెప్పుకోలేని సిచ్యువేషన్స్. ఓకే. బట్ ఇవాళ మీరు చూస్తే కనుక ప్రపంచంలో హైయెస్ట్ డైవర్స్ రేట్ వచ్చేసిన కంట్రీ పోర్చుగల్ అండ్ మాల్దీవ్స్ ఆర్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ డైవర్స్. ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ద లోయెస్ట్ రేట్ ఆఫ్ డైవర్స్ ఇన్ ఇండియా. స్టిల్ అది మన కంట్రోల్లోనే ఉంది. దానికి మన కోర్టులు చాలా మంచి చట్టపరమైన చర్యలు తీసుకోవడం, ఇలాంటి మీడియేషన్ కానీ రికన్సిలేషన్ కానీ చర్యలు తీసుకోవడం వల్ల స్టిల్ ఆ డైవర్స్ రేట్ తక్కువగానే ఉంది. మన ఇండియాలో ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సరి సమానంగా ప్రతి దాంట్లో పాల్గొంటారు కాబట్టి ఖచ్చితంగా డైవర్స్ రేట్ అనేది ఇండియాలో స్టిల్ తక్కువ ఉంది. 0.1% ఉంది ఇండియాలో డైవర్స్ రేట్. మనకి ఇక్కడ ఈ 145 crore పీపుల్ జనాభాలో మనకు చాలా ఎక్కువ అనిపిస్తుంది. అవును. బట్ పర్సంటేజ్ వైజ్ చూస్తే వీఆర్ వెరీ వెరీ లో కంపేర్ టు అదర్ పోర్చుగల్ అండ్ మాల్దీవ్స్. ఎస్. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే అండి, లైక్ దెర్ ఈజ్ ఏ సినారియో. అక్కడ ఏమవుతుందంటే చాలామంది మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ మ్యూచువల్ డైవర్స్? మ్యూచువల్ డైవర్స్ ఏంటంటే ఇరు పార్టీలు పరస్పర అంగీకారంతో మాకు వీరొద్దు అని ఉద్దేశించి కోర్టును ఆశ్రయించే పద్ధతిని మ్యూచువల్ డైవర్స్ అంటారు. ఇరు పార్టీలు కూడా అగ్రి అవుతారు. కంటెస్టెడ్లో ఏంది, ఒక పార్టీ కావాలంటాడు, ఇంకో పార్టీ దానికి కౌంటర్ ఫైల్ చేస్తూ ఫైట్ చేస్తారు నాకు వద్దు అని చెప్పి. బట్ మ్యూచువల్ ఏంటంటే కమింగ్ టు మ్యూచువల్ 13B హిందూ వివాహ చట్టం 1955 ఏం చెప్తుందంటే ఇరు పార్టీల సమక్షంలో ఇద్దరికి అంగీకారంతో వేసుకునే పిటిషన్ని మ్యూచువల్ డైవర్స్ అంటారండి. మ్యూచువల్ డైవర్స్ జనరల్లీ గ్రాంట్ విత్ ఇన్ ద 6 months ఆఫ్ టైం ఫ్రమ్ డేట్ ఆఫ్ 6 monthsలో గ్రాంట్ అయిపోతుంది. బట్ కొత్తగా మన చట్టంలో ఏం చేర్చారంటే ఎర్లియర్ దెర్ వాజ్ నో రికాన్సిలేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యూచువల్ డైవర్స్. కంటెస్టెడ్లో ఉండే ఇరు పార్టీలను కూర్చుని వాళ్ళను సద్దు మనిగించేసి వాళ్ళ బుజ్జగించి మీరు కలిసి ఉండండి అని చెప్పేవాళ్ళు. మ్యూచువల్ లేకుండే. బట్ రీసెంట్లీ మ్యూచువల్లో కూడా చేర్చారు. ఇరు పార్టీలు కూడా రికాన్సిలేషన్కి రావాలి, మీడియేషన్ ముందు అటెండ్ కావాలి. అక్కడ ముందు రాకపోతే అప్పుడు కోర్ట్ విల్ గ్రాంట్ ద డైవర్స్. సో అందులో కూడా మనకి రికన్సిలేషన్ అనేది ఉంది రీసెంట్గా చేర్చారు. అండ్ 6 months టైం పీరియడ్ ఉంటుంది. 6 monthsలో మొత్తం అయిపోతుందండి. మొత్తం 6 monthsలో డైవర్స్ గ్రాంట్ అయిపోతుంది. గ్రాంట్. సో వాజ్ దర్ ఎనీ సిచ్యువేషన్స్ లైక్ డైవర్స్ గ్రాంట్ అయింది బట్ అగైన్ ద మేల్ ఆర్ ఫీమేల్ గెటింగ్ రీకన్సైల్డ్ అండ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పర్సన్ అలా ఉంటుందా? ఒకరు ఉంటే ఆ టైంలో కోర్ట్ ఏం చేస్తాం? మామూలుగా అండి డైవర్స్ మ్యూచువల్ గ్రాంట్ అయిన తర్వాత 30 days లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది హైకోర్టుకి వెళ్ళడానికి. నేను అంటే మ్యూచువల్కి వెళ్ళిన తర్వాత ఓకే అన్న తర్వాత మళ్ళీ ఎందుకు వస్తున్నాం అంటే వీ హ్యావ్ టు ప్రూవ్ బిఫోర్ ద కోర్ట్ దట్ నేను ఒక బలవంతంగానో కోఎరిక్షన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ప్రభావితం చెందడం వల్ల నేను డైవర్స్ చేసాను తప్పించి నా భర్త అంటే లేదా నా భార్య అంటే నాకు ఇష్టమే అని మనం కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్టులో ప్రూవ్ చేసుకుంటే ఈ పిటిషన్ని కూడా డిస్మిస్ చేసే అవకాశం కోర్టులకు ఉంది. మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ కూడా డిస్మిస్ చేసే అవకాశం అథారిటీ కోర్టులకు ఉంది 30 days ఆఫ్ టైం పీరియడ్లో, విత్ ఇన్ 30 days ఆఫ్ లిమిటేషన్. దాని తర్వాత ఒకవేళ రీకన్సిలేషన్ కావచ్చు, ఒకవేళ మళ్ళీ కూడా కావచ్చు, మళ్ళీ ఫ్రెష్ కూడా మ్యారేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇరు పార్టీల అంగీకారం ఏదైనా. అచ్చా, చెప్పాను కదా ఎమోషనల్ ట్రాజడీ అనేది. మ్యాట్రిమోనియల్ కేసెస్ అంటే ఎమోషనల్ ట్రాజడీ. గాట్ ఇట్. మరి ఇప్పుడు సాధారణంగా మన కేసెస్ హౌ డూ యూ థింక్, ఐ మీన్ చాలా మటుకు ఎమోషనల్గా డ్రివెన్. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉంటారు, ఐఎమ్ డన్ అన్న వెంటనే లైక్ డూ యూ థింక్ దట్ క్యాన్ లీడ్ టు డైవర్స్ ఆర్ దట్ క్యాన్ బి టేకెన్ యాజ్ ఏ గ్రాంటెడ్? నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పినట్టు గ్రౌండ్స్ ఉంటాయి కదా, ఏ గ్రౌండ్స్లో వేసాడు అతను 13 of 1 of
13 ఆఫ్ ఐఏనా, ఐబీనా, ఐసీనా, దీని ప్రకారం ఏ గ్రౌండ్స్ ప్రకారం వేశారు. ఫెడప్ అయినంత మాత్రాన డైవర్స్ కోర్టు గ్రాంట్ చేయమని చేయదు. యూ హ్యావ్ టు ప్రూవ్, ద పిటిషనర్ హ్యావ్ టు ప్రూవ్ దట్ గాట్ నేను ఈ గ్రౌండ్ మీద చేశాను, ఇవి ప్రూఫ్స్, నాకు డైవర్స్ కావాలి. అందుకోసమే అంటే టెంపరీ తీసుకునే డిసిషన్ ఎప్పటికైనా డేంజర్ ఉంటాయి కాబట్టి రికాన్సిలేషన్ 3 రికాన్సిలేషన్ పెడుతుంది. ఒకటి కాదు, 3 సెషన్స్ పెడతారు. 3 సెషన్స్ పెట్టి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తుంది కోర్టు. ఓకే, అప్పుడు ఇంకా అవ్వకపోతే దెన్ అప్పుడు పిటిషనర్ మీద ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆల్వేస్ లైస్ ఆన్ పిటిషనర్ ప్రూవ్ చేసుకోవాలి. బికాస్ ద పర్టికులర్ గ్రౌండ్ ఈజ్ సీకింగ్ బై ద పిటిషనర్ ఓన్లీ. పిటిషనర్ సీక్ చేస్తున్నాడు కాబట్టి పిటిషనర్ ప్రూవ్ చేసుకోవాలి. క్రూయల్టీ కింద వేసావా, డిజర్షన్ కింద వేసావా, అడల్టరీ కింద వేసావా, అది ప్రూవ్ చేసుకోవాలి. ఎక్కడ ప్రూవ్ అవుతాయి? ట్రయల్లో ప్రూవ్ అవుతాయి. ఎవిడెన్స్ వేయడం కానివ్వండి, డాక్యుమెంట్స్ మనం మార్క్ చేయించడం కానివ్వండి, క్రాస్ ఎగ్జామినేషన్లు కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్లో ప్రూవ్ అవుతాయి. ఇప్పుడు జనరల్గా మనము ఫస్ట్ వాట్ ఐ హర్డ్ ఇస్ లైక్ బిఫోర్ వి ఫైలింగ్ ఎనీ కేస్ లాయర్ నోటీస్ అని చెప్పి ఒకటి పంపిస్తాం. సో ఈ లాయర్ నోటీస్కి లీగల్ నోటీస్కి డిఫరెన్స్ ఏంటి? పెద్ద డిఫరెన్స్ అంటే ఏమి ఉండదండి. లీగల్ నోటీస్ అండ్ డిమాండ్ నోటీస్ అంటారు దాన్ని. లీగల్ నోటీస్ ఆర్ డిమాండ్ పెద్ద డిఫరెన్స్ అంటే ఏమి ఉండదు. డిమాండ్ నోటీస్ ఎక్కువగా మనకు రావాల్సిన కాంపెన్సేషన్ని తీసుకోవడంలో డిమాండ్ నోటీస్ ఇస్తారు, కాంపెన్సేషన్లో. లీగల్ నోటీస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇరు పార్టీలు వైఫై కానీ హస్బెండ్కు లీగల్ నోటీస్ పంపిస్తే త్రూ లాయర్ అడ్వకేట్ వల్ల ఆవిడకి కావాల్సినది ఏముంది, నాకు మ్యూచువల్ డైవర్స్ కావాలి, మీరు అంగీకారమా లేదా, మీకు 30 days ఛాన్స్ ఇస్తున్నా, ఒకవేళ 30 days లోపల కూడా మీరు ప్రాపర్గా లేకపోతే నేను కేసు ఫైల్ చేయబోతున్నా అని ఒక వార్నింగ్ లెటర్ లాంటిదండి. లేకపోతే ఇంటిమేషన్ లెటర్. గాట్ ఇట్. ఇప్పుడు ఒక లేడీ ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ హస్బెండ్ లాయర్ నోటీస్ పంపించాడు, లైక్ ఇంటికి రా నువ్వు అని, ఆర్సీఆర్ బేస్ మీద. ఓకే, వాళ్ళకి నోటీస్ వెళ్ళింది, అదే లాయర్ నోటీస్ వెళ్ళింది, బట్ అక్కడ ఎవడూ లేడు అని చెప్పేసి రిటర్న్ పంపించారు. సో ఈ లాయర్కి తెలిసింది ఏంటంటే అక్కడ ఎవరు లేరని చెప్పి పంపించారు అని. బట్ క్యాన్ దిస్ బి కన్సిడర్ యాజ్ సపోర్ట్ వెన్ దే ఆర్ ఫైలింగ్ ఏ యాక్చువల్ లీగల్ కేస్? ప్రతి దానికి ఒక రెమెడీ ఉంటుందండి చట్టంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ పర్సన్ ఆ పర్టికులర్ అడ్రస్లో లేకపోతే కనుక ఏం చేయాలని కోర్టు చెప్తుంది. ఆర్డర్ 5 Rule 20 ఆఫ్ సిబిసి ప్రకారము స్టెప్స్ పిటిషన్ కెన్ బి ఫైల్డ్ బై ది పిటిషనర్. స్టెప్స్ పిటిషన్ వేయచ్చు అంటే మనము ఒక న్యూస్ పేపర్లో పబ్లికేషన్ వేయించవచ్చు, ఒక అడ్వకేట్ కమిషన్ అపాయింట్ చేసేసి అక్కడికి వెళ్ళి ఆ పర్టికులర్ ఏరియాలో వెతికించవచ్చు. అలా డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయండి. అచ్చా. లేకపోతే ఫ్రెష్ అడ్రస్ పెట్టి అమెండ్మెంట్ నీటి కాపీ కూడా వేయించవచ్చు పిటిషన్. అంటే ఫ్రెష్ అడ్రస్ మళ్ళీ పెట్టి వేరే అడ్రస్లో ఉంటున్నారో తెలుసుకొని కూడా అలా కూడా వేయించవచ్చు. ఒకవేళ అలా వేయించిన తర్వాత కూడా ఈ 3 phases కూడా కనుక ఆ పార్టీ కోర్టులో అపియర్ అవ్వకపోతే అప్పుడు ఎక్స్పర్టీ డైవర్స్ మే బి గ్రాంటెడ్. కరెక్ట్. అది నేను లీగల్గా నోటీస్ పంపించినప్పుడు. బట్ లాయర్ నోటీస్ పంపించినప్పుడు ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉన్నారు, తీసుకొని లైక్ ఇక్కడ ఎవరు లేరు పర్సన్ అని చెప్పేసి రిటర్న్ పంపించేశారు. ఇప్పుడు నేను యాక్చువల్ లీగల్ నోటీస్ ఫైల్ చేస్తాను. అప్పుడు క్యాన్ ఐ యూటిలైజ్ దిస్ పర్టికులర్ లాయర్ నోటీస్ యాజ్ ఎ సపోర్టివ్ ఎవిడెన్స్? ఎస్ కంపల్సరీ. లీగల్ నోటీస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్ట్ ఎవిడెన్స్ అండి. అచ్చా. మ్యాట్రిమోనీ కేసులలో మెయిన్ వచ్చేసి ఒక మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు, మ్యారేజ్ ఫొటోసు, 2 ఆధార్ కార్డులు, దాని తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ వన్ ఆఫ్ ది లీగల్ నోటీస్ ఎవిడెన్స్ ఉంటుంది. ఓకే. లీగల్ నోటీస్ పంపించిన పోస్టల్ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఎవిడెన్స్కి యూజ్ అవుతుంది. సో మీరు చెప్పిన ప్రకారం ఎవడైతే ముందు నోటీస్ పంపుతాడో దే ఆర్ ఎట్ అప్పర్ హ్యాండ్ అంటే. ఎస్ వాళ్ళు సీక్ చేస్తున్నారు కోర్టుని, నాకు రెమెడీ కావాలని చెప్పేసి. ఓకే. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ పిటిషనర్. గాట్ ఇట్. వాట్ ఇఫ్ హస్బెండ్ ఈస్ సెయింగ్ ఐ వాంట్ దట్ గర్ల్, అంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు గెట్ డైవర్స్, బట్ గర్ల్ ఈస్ సెయింగ్ దట్ లైక్ లెట్స్ గెట్ డైవర్స్ అని, అది కోర్టులో ఉన్నప్పుడు హౌ కోర్ట్ విల్ టేక్ యాక్షన్స్, అంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్స్ అనేది? కోర్ట్ ఎప్పుడైనా కూడా అండి ఎమోషనల్ ట్రాజడీలో కోర్టు ఇరుపక్షాల వాదనలు వింటుంది. ఇరుపక్షాలు కోర్టు ముందు ఉంచిన ఎవిడెన్స్ని శ్రద్ధగా పరిశీలిస్తాం. అంటే ఏం వేశారు వీళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్న విధంగా భార్య ఏ గ్రౌండ్స్ మీద డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసింది, ఏ గ్రౌండ్స్ మీద వేసింది, అది చూస్తారు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ క్రూయల్టీ వేస్తే ఏమైనా మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎకనామికల్గా కానీ ఏమైనా ఎక్స్ప్లాయిషన్ చేశాడా, ఏమైనా అతన్ని ఇబ్బంది పెట్టాడా, అది వైఫ్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ద బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆల్వేస్ లైస్ ఆన్ పిటిషనర్. ఒకవేళ అది ప్రూఫ్ కాని ఎడల ఆ పిటిషన్ని కోర్టు డిస్మిస్ చేస్తుంది. ఒకవేళ హస్బెండ్ వేసాడు, నాకు అమ్మాయి ఇప్పుడు వచ్చి నాతో కాంజుగల్ రైట్స్ ప్రకారం షీ షుడ్ స్టే విత్ మీ అని, బట్ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తుందంటే లేదు నాకు ఐ డోంట్ వాంట్ టు స్టే అని. సో వన్ పార్టీ సేయింగ్ ఐ వాంట్ టు స్టే, అనదర్ పార్టీ సేయింగ్ ఐ డోంట్ వాంట్ టు స్టే. ఇప్పుడు హౌ దిస్ ఇక్కడ హౌ కోర్ట్ విల్ రియాక్ట్ అనేది? ఇప్పుడు మామూలుగా జనరల్గా ఎలా జరుగుతాయంటే సాధారణంగా హస్బెండ్ వేసాడు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, ఆర్సీఆర్ వేసాడు, నాకు భార్య నాకు కావాలని చెప్పి, అయినా భార్య రాకపోతే కనుక
దట్ ఈస్ గోయింగ్ టు గ్రౌండ్స్ ఫర్ ద డైవర్స్. ఇప్పుడు నా భార్య నాకు లేనిది అతను లైఫ్ లాంగ్ అలాగే ఉండలేడు కదా, భార్యను 24 గంటలు అలాగే ఉండలేడు కదా, కావాలని చెప్పేసి. అతనికి లైఫ్ ఉంటుంది, ఒకవేళ చిల్డ్రన్స్ లేకపోతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా పిల్లల గురించి ఆలోచించాలండి. ఎందుకంటే వీళ్ళ లైఫ్ వేరే, వీళ్ళ నుండి వచ్చిన పిల్లల లైఫ్ ఇంకోలా ఉంటుంది, ఫ్యూచర్ ఆలోచించారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటారు. జనరల్గా కోర్టు కూడా అదే దృష్టిలో ఆలోచిస్తుంది. వీళ్ళకి పిల్లలు ఉన్నారా, పిల్లలు ఏం చదువుకుంటున్నారు, వీళ్ళకి అసెట్స్ ఎంత, లైబిలిటీస్ ఎంత, వీళ్ళకి ఇన్కమ్ ఎలాంటి, ఇవన్నీ కూడా కోర్టు ఆలోచించి దెన్ ఒకవేళ వైఫ్ కనుక నాకు వద్దు అంటే కోర్ట్ విల్ గ్రాంట్ డైవర్స్. ఎస్, అంటే ఇప్పుడు భర్త కాపురాన్ని పిలిచినప్పుడు రాకపోతే అది గ్రౌండ్స్కి దారి తీస్తుంది, డైవర్స్ నాట్. వాట్ ఇఫ్ మెన్ సేస్ దట్ లైక్ ఐ వాంట్ దట్ గర్ల్ టు కమ్ టు మై హోమ్ అండ్ స్టే విత్ మీ, బట్ అమ్మాయి అంటుంది లైక్ ఐ నీడ్ డైవర్స్. సో వెంటనే కోర్టు గ్రాంట్ చేసేస్తున్నా డైవర్స్? లేదండి, చేయదు. అమ్మాయి ఫస్ట్ అమ్మాయికి రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ పంపించాడు, నోటీస్ పంపించాడు. బట్ అమ్మాయి వెళ్ళిందో లేక రిజెక్ట్ చేసిందో సమ్ కారణాల వల్ల అమ్మాయికి అయితే తనతో కలిసి ఉండాలని ఇంటెన్షన్ లేదు. బట్ రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పిటిషన్ అబ్బాయి తరపున అలవ్ అయింది, అబ్బాయికి ఫేవర్గా అలవ్ అయింది. అంటే అమ్మాయి వచ్చి అబ్బాయితో కాపురం చేయాలి, బట్ అమ్మాయికి ఇష్టం లేదు, మీరు అది అడుగుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి అనేది కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసుకోవాలి. ఓకే, ఐదర్ కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసుకోవాలి, లేకపోతే అబ్బాయితో అబ్బాయి వేసుకోవాలి కోర్టులో డైవర్స్ పిటిషన్. ఎందుకంటే మీరు పిలిచినా రావట్లేదు అంటే కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తుంది ఆవిడ. అలా అని అబ్బాయి కూడా డైవర్స్ గ్రౌండ్స్ అవుతాయి. లేకపోతే అమ్మాయి కూడా వేసుకోవచ్చు, అవును నేను రాలేదండి ఒప్పుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ద బోత్ పార్టీస్ హ్యాస్ టు ఫేస్ ది ట్రయల్లో ఏం గ్రౌండ్స్ మీద ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా కోర్ట్స్ని ఆల్వేస్ మెరిట్స్ మీద ఇస్తుంది. ఓకే, ఇరు పార్టీస్ మెరిట్స్ ఏం వేశారు, ఈ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, దానికి తగిన ప్రూఫ్ ఏం పెట్టారు, దాన్ని బట్టి కోర్ట్స్ అనేది డిసిషన్ చేసుకుంటారు. ట్రూత్, నిజం. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర హీ నోస్ ద ఫ్యాక్ట్స్ బట్ హీ డజంట్ హ్యావ్ ద ప్రూఫ్, బట్ అదర్ సైడ్ దే హ్యావ్ సమ్ ప్రూఫ్స్ దట్ మేబీ ఏమంటారు ఫాల్స్లీ క్లెయిమ్డ్ ఆర్ దట్ మే బీ ట్రూత్. ఇప్పుడు కోర్టులో ట్రూత్ విన్ అవుతుందా, ఫాల్స్ ఎవిడెన్స్ విన్ అవుతుందా? ఎప్పుడైనా కోర్టు ఎవిడెన్స్ చూస్తుందండి. ఓకే, ఫ్యాక్ట్స్ అనేది చెప్పుకోవడానికి ఆర్గ్యూ చేయడానికే, బట్ బిహైండ్ ద ఫ్యాక్ట్స్ వాట్ ఈస్ ద ప్రూఫ్. ఫ్యాక్ట్స్ చెప్పడం ఈజీ కాదు. ఇప్పుడు మ్యారేజ్ అయిందంటే దానికి తగినంత మనం వెడ్డింగ్ కార్డు పెడుతున్నాం. సింప్లీ బ్లైండ్ మనం పిటిషన్లో మ్యారేజ్ వాస్ సో డేట్ అని రాయలేం కదా, రాసినా కూడా దాని తగ్గ ప్రూఫ్ పెడుతున్నాం. కాబట్టి ఎప్పుడైనా కోర్టు అనేది సాక్ష్యాలని పరిశీలిస్తుంది ఫ్యాక్ట్స్ కంటే కూడా. సో వాజ్ దర్ ఎనీ సిచ్యువేషన్ వేర్ యూ సా దట్ ఓకే ద అదర్ పార్టీ వాజ్ యాక్చువల్లీ టెల్లింగ్ ట్రూత్ బట్ డ్యూ టు ఎవిడెన్సెస్ లైక్ the other party is getting wind? Yes, అలాంటి రీజన్స్ నేను ఫేస్ చేశాను. బట్ ఇమీడియట్లీ అలాంటప్పుడు మనం కేసు కనుక ఓడిపోతే వీ కెన్ ఫైల్ ఇమీడియట్లీ అప్పీల్. హయ్యర్ కోర్టులో మనం అప్పీల్ చేసుకుంటాం. అంటే సో దిస్ హానరబుల్ కోర్ట్ హ్యాస్ ఫెయిల్డ్ టు నోటీసెస్ సమ్ పాయింట్స్. కాబట్టి మనం అప్పీల్ చేసుకుంటాం. 90 days లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది హైకోర్టుకి. ఓకే, హైకోర్టులో మనం అప్పీల్ చేసుకోవచ్చు. పిటిషనర్ అయినా రెస్పాండెంట్ అయినా. పిటిషనర్ డైవర్స్ సీక్ అడిగాడు, గ్రాంట్ అయ్యింది, రెస్పాండెంట్ అప్పీల్కి వెళ్తుంది. పిటిషనర్ డైవర్స్ అడిగాడు, గ్రాంట్ అవ్వలేదు, పిటిషనర్ అప్పీల్కి వెళ్తాడు హైయర్ కోర్ట్కి విత్ 90 days లిమిటేషన్ టైం. ఓకే, హైకోర్ట్కి. గాట్ ఇట్. నౌ కమింగ్ టు ది ఫ్యామిలీ డూస్ టైప్ ఆఫ్ థింగ్, డూ యూ థింక్ దట్ మోస్ట్ ఆఫ్ ద డైవర్సెస్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఫ్యామిలీ ప్రెజర్? చాలా వరకు సాధారణంగా ఫ్యామిలీ ప్రెజర్ వల్ల కూడా జరుగుతున్నాయి. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ వల్ల కూడా ఇద్దరికి గ్యాప్ వచ్చేస్తుంది, ఇద్దరు గొడవలు జరుగుతున్నాయి, అది డైవర్స్కి దావితీస్తుంది. సో హౌ మచ్ పర్సంటేజ్ డూ యూ సీ దట్? బేసికల్గా ఇప్పుడు ఉన్న ఇండియాలో అవుట్ ఆఫ్ 100 10% డైవర్సేషన్ నడుస్తున్నాయండి. అవుట్ ఆఫ్ 100 10 మంది డైవర్స్ అవుతున్నారు. అసలు అంటే కంటెస్టెడ్ చేయడం మ్యూచువల్ డిఫరెంట్. 10% అయితే డైవర్స్ గ్రాంట్ అవుతున్నాయి. దాంట్లో ఒక 3 to 4%, 3 to 4 కేసెస్ అవుట్ ఆఫ్ 10 అనేది ఫ్యామిలీ ప్రెజర్స్ వల్ల ఇలా డిఫరెంట్ కారణాల వల్ల కూడా అవుతున్నాం. గాట్ ఇట్. నౌ కమింగ్ టు ది మీడియా, రైట్? సో మీడియా అనేది can you really blame social media for setting up unrealistic expectations between men, both wife and husband? యాక్చువల్లీ ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. మీడియా అనేది కంపల్సరీ వన్ ఆఫ్ ద కాస్ ఉంది దీంట్లో. బట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పకూడదు, ఎందుకంటే అది కోర్ట్ విల్ డిసైడ్ అబౌట్ దట్. కొన్ని విషయాలు మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా ఉంటుంది, అది కోర్ట్ అనేది డిసైడ్ చేస్తుంది కొంతవరకు కూడా. గాట్ ఇట్. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లైక్
wife left house 5-6 months back. ఓకే Okay. Now after 5-6 months, ఆమె ఏమంటుందంటే లైక్ నాకు ఆ ఇంట్లో ఉంటే నాకు నన్ను హింస పెట్టారు, లేకపోతే థ్రెట్ చేశారు, కొట్టారు అని చెప్పేసి ఆఫ్టర్ 5-6 months చెప్తుంది. సో క్యాన్ షీ ఫైల్ ఏ కేస్ ఇన్ దిస్ సినారియో? ఎస్ అండి, ఫైల్ చేయొచ్చు. భార్యకు గృహహింస చట్టం కింద కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అంటారు. అదే కాకుండా 498A హస్బెండ్ అండ్ హస్బెండ్ రిలేటివ్ సబ్జెక్ట్ టు క్రూయల్టీ అగేన్స్ట్ మ్యారీడ్ ఉమెన్, గాట్ ఇట్. అది కూడా చేయొచ్చు. డౌరీ ప్రొవిజన్ డౌరీ ఇన్వాల్వ్ అయితే కూడా డౌరీ ప్రొవిజన్ యాక్ట్ సెక్షన్ 7 and 8 కూడా దీనికి వర్తిస్తుంది. బట్ డోంట్ కోట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు నీకు అప్పుడు హింస ఇచ్చినప్పుడు నువ్వు 5-6 months ఏం చేసావు, అప్పుడు పెట్టకుండా నువ్వు ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అనే కాన్సెప్ట్ లేదండి, అలా ఉండదు. ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఏ అఫెన్స్కైనా, నాట్ ఓన్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఏ అఫెన్స్కైనా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్లో కూడా ఫైల్ చేయాలి. ఆ లిమిటేషన్ దేని వల్ల డిపెండ్ అవుతుంది, దానికి తగినటువంటి శిక్షల వల్ల లిమిటేషన్ డిపెండ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఇవాళ జరిగింది, 5-6 months తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చి క్లెయిమ్ చేస్తుంది నాకు ఇలా అయిందని. బట్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో హస్బెండ్కి పడే శిక్ష ఎగ్జాంపుల్ 3 years అనుకోండి. అజ్యూమ్ దట్ ఆ 3 years లిమిటేషన్ వరకు వేయచ్చు అస్ వైఫ్. అంటే 3 years శిక్ష ఎంత ఉంటే లిమిటేషన్ కూడా అంతే ఉంటుంది. 5 years శిక్ష ఉంటే ఎగ్జాంపుల్ వేరే అఫెన్స్లో 5 years లిమిటేషన్ ఉంటుంది. 6 months శిక్ష ఉంటే 6 months లిమిటేషన్ ఉంటుంది. అంటే 6 months తర్వాత షీ కెన్ ఫైల్ ఏ కంప్లైంట్. నో విత్ ఇన్ 6 months. అచ్చా, విత్ ఇన్ 6 months. 6 months ఇంప్రిజన్మెంట్ ఉంటే శిక్ష, జైలు శిక్ష ఉంటే విత్ ఇన్ 6 months షీ హ్యాస్ టు ఫైల్ ద పిటిషన్. బట్ అది వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వైఫ్కి తెలీదు, ఇంటికి వెళ్ళిపోయింది. 6 months తర్వాత ఏమంటే డొమెస్టిక్లో కానీ 498లో కానీ డీపీలో కానీ ఏ కూడా మినిమం 2 years ఇంప్రిజన్మెంట్స్ ఉన్నాయి. అంటే 2 years లోపల షీ కెన్ ఫైల్ కేస్, ఫైల్ చేయొచ్చు. బట్ మ్యాట్రిమోనియల్ కేసులో అలా ఏం లేదు. ఎందుకంటే మనం డిజర్షన్కే 2 years పెట్టుకుంటాం కదా. వన్ ఆఫ్ ది గ్రౌండ్ మనము డైవర్స్ కోసము 2 years భార్యాభర్తలు కలిసి ఉండలేరు కాబట్టి డిజర్షన్ కోసం వేస్తున్నాము. కాబట్టి మ్యాట్రిమోనియల్ అంత ఉండదు, లిమిటేషన్ పీరియడ్ అంటే ఏముండదు, వేసుకోవచ్చు. బట్ విల్ కోర్ట్ టేక్ దట్ ఇన్ టు గ్రాంటెడ్? ఇఫ్ yes, do they need to support with the documents? ఎస్, ప్రూఫ్స్ ఫర్ విచ్ లిమిటేషన్ పీరియడ్లోనా? లేదు, అంటే ఇప్పుడు 6 months తర్వాత వైఫ్ ఏమంటుందంటే లైక్ నాకు మా ఇంట్లో మా అత్తగారు లేకపోతే మా మామగారు అని హింస పెట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు, అబ్యూజివ్గా మాట్లాడేవాళ్ళు. అది సో కేస్ ఫైల్ అయిపోయిందో దానికి వెన్ ఇట్ కమ్స్ టు లైవ్, సో ప్రూఫ్స్ అనేవి ఎంతవరకు మ్యాటర్స్? అంటే డూ దే నీడ్ టు సపోర్ట్ విత్ ద ప్రూఫ్ ఫర్ డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ జస్ట్ అబౌట్? ఎస్ అండి, కంపల్సరీ. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే సెక్షన్ 12 అనేది అప్లికేషన్ బిఫోర్ మెజిస్ట్రేట్ ఫస్ట్ ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ నియమించబడతాడు. ప్రొటెక్షన్ ఆఫీసర్కి వైఫ్ వెళ్ళి మొత్తం చెప్తుంది ఏమేం జరిగింది, మానసికంగా హింసించారా, శారీరకంగా హింసించారా, ఎకనామికల్గా పరంగా హింసించారా, ఫిజికల్గా హింసించారా అనేది మొత్తం చెప్తుంది. ఆ పిటిషన్ అంతా తయారవుతుంది, నోటీసులు కూడా వెళ్తాయి. దాని తర్వాత ట్రయల్ ఫేస్ చేసినప్పుడు వైఫ్ మానసికంగా అయితే దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్స్ అనేది బిఫోర్ కోర్ట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందండి. ఎవిడెన్స్ ప్రకారం ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓరల్లీ ఫ్యాక్ట్స్ చెప్తే ప్రతి దగ్గర నడవదండి. ఓన్లీ కొన్ని కేసుల్లో మాత్రమే ఓరల్ టెస్టిమోనీస్ అవైలబుల్. ఖచ్చితంగా కూడా ఎవిడెన్స్ అనేది కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది. గాట్ ఇట్. ఇప్పుడు డిఫర్మేషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది కదా లాలో. సో వెన్ క్యాన్ సమ్వన్ ఫైల్ అ డిఫర్మేషన్ కేస్? డిఫర్మేషన్ కేసు యాక్చువల్లీ వచ్చేసేసి ఇది 5.5 IPC ఉండిందండి. మినిమం 3 years జైలు శిక్ష, 2 to 3 years జైలు శిక్ష ఉంటుంది. అంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత కారణాల వల్ల సమాజంలో కనుక అతనికి రిప్యుటేషన్కి దెబ్బతింటే, డ్యామేజ్ కానీ ఇంజురీ అవుతే అన్న పేరు కానీ అప్పుడు డిఫర్మేషన్ వేయచ్చు. దానికి తగ్గట్టు డిఫర్మేషన్ అనేది కోర్టులో కానీ ఐపీసీలో మామూలుగా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయడం జరుగుతుంది. ఎక్స్పెక్టింగ్ క్లెయిమింగ్ కాంపన్సేషన్తో డిఫర్మేషన్ సెటిల్ చేసుకోవచ్చు. గాట్ ఇట్. నౌ కమింగ్ టు ఆల్మనీ. సో ఆల్మనీ అనేది ఏ సందర్భంలో కోర్టు గ్రాంట్ చేస్తుంది? అలిమోనీ అనేది వన్ ఆఫ్ ద ఫైనల్ టైప్ ఆఫ్ ఫర్ కాంపన్సేషన్ టు ది హస్బెండ్ ఆర్ వైఫ్. ఎనీథింగ్ ఎనీవన్కి ఇవ్వచ్చు. అలిమనీ అనేది ఓన్లీ వైఫ్కే వస్తుందని కాదండి, హస్బెండ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెక్షన్ 25 ఆఫ్ హిందూ వివాహ చట్టం ఏం చెప్తుందంటే 1955 వచ్చేసేసి ఇరు పక్షాలు కలిసి కాపురం చేశారు, వీళ్ళకి పడట్లేదు, అవుట్ ఆఫ్ ది కోర్టు మేము సెటిల్మెంట్ అవుతున్నాము సో అని చెప్పి ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రాసుకొని మేము ఇంతకు సెటిల్మెంట్ అవుతున్నాము, మేము మ్యూచువల్గా వెళ్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు కోర్టు దాన్ని గ్రాంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే. అంటే ఇఫ్ ఈవెన్ వైఫ్ ఈజ్ వర్కింగ్, ఈజ్ దర్ ఎనీ రూల్స్ దట్ ద వైఫ్ ఈజ్ హోల్డింగ్ ఎ జాబ్, స్టిల్ షీ కెన్ క్లెయిమ్ ఫర్ అలిమనీ? ఎస్,
దెన్ వాట్ అబౌట్ మెన్? అది అంటే ఇదంతా బయట కోర్టు సెటిల్ చేస్తుందండి. కోర్టు బయట సెటిల్ అవుతుంది ఇది. మనం మ్యూచువల్ అగ్రిమెంట్, అదే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎంఓయూ ఎందుకు రాసుకుంటున్నామంటే ఈ విధంగా మేము ఇద్దరం కలిసి ఉన్నాం, ఎన్ని రోజులు మ్యారేజ్ చేసుకున్నాము, మాకు స్టూడెంట్స్ పడకపోవడం వల్ల మేము విడిపోతున్నాము, నా భార్య బతకడానికి తనకు లైఫ్ టైంలో నేను ఇంత అమౌంట్ ఇస్తున్నాను, ఆవిడ జాబ్ చేసినా చేయకపోయినా నాకు సంబంధం లేదు, నేను విడిపోతున్నాము. లేకపోతే కొందరు ఇరు పార్టీలు కూడా ఒప్పందం చేసుకొని నీకు జాబ్ ఉంది నాకు జాబ్ ఉంది కాబట్టి మేము ఇంతే ఇస్తాము, 50 lakhs దగ్గరనే 5 lakhs ఇస్తా, 1 lakh ఇస్తా. లేకపోతే ఇద్దరికి ఇష్టం లేనప్పుడు 0 కూడా ఎంఓయూ రాసుకొని ఈవిడ మాకేమి ఇచ్చేదిలే మేము వీడికి ఏమి ఇచ్చేదిలే అని చెప్పి అలిమోనీలు కూడా ఉంటాయి. గాట్ ఇట్. ఇప్పుడు మనకి ఉమెన్కి దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెక్షన్స్ ఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొటెక్షన్. కమింగ్ టు మెన్కి ఏ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉన్నాయి? మెనుకు సపరేట్గా ప్రొటెక్షన్ యాక్ట్స్ ఏం లేవండి బేసికల్గా మన చట్టాలలో. ఇది చాలా చర్చించాల్సిన విషయం. ఓకే, మెనుకు సపరేట్ ఏం లేవు. హరాస్మెంట్లో జనరల్గా ఎలా వెళ్తామో అలా మెన్స్కి వేస్తారు, బట్ ఉమెన్స్కి మాత్రం ఉన్నాయి, చాలా చట్టాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కానివ్వండి, 498A కానివ్వండి, డౌరీ ప్రొవిజన్ యాక్ట్ కానివ్వండి, మెయింటెనెన్స్ కేసు కానివ్వండి, 125 CRPC, ఇలాంటివన్నీ ఉమెన్ ఫేవర్గా ఉన్నారు ఓకే మన ఇండియాలో. మరి ఒకవేళ మెన్కి ఫేవర్గా ఉన్నారంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ హీ నీడ్ టు డూ? లైక్ వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ నీడెడ్ ఎస్పెషల్లీ వెన్ సమ్వన్ ఈజ్ ఫైలింగ్ ఫర్ ఎ డైవర్స్? అంటే మెనుకు సంబంధించి కూడా క్రుయాలిటీ పరంగా ఉందండి. అంటే ఇప్పుడు కంపేర్ చేస్తే ఒక అబ్బాయి అమ్మాయి విషయంలో ఫిజికల్ స్ట్రెంత్ అబ్బాయికి ఉంటుందని ఆబ్వియస్లీ అందరికి తెలిసిన విషయం కాబట్టి చట్టాలు అనేది అమ్మాయిలకు అనుకూలంగా తయారు చేయడం జరిగింది. బట్ ఫ్యూచర్లో మీరు అన్నట్టు ఈ పార్లమెంట్లో కానీ లోక్సభలో బిల్ పాస్ అయితే మెనుకు కూడా సపరేట్ చట్టాలు వస్తాయి. సో ఫ్యూచర్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్. సో మొన్న నేను రీసెంట్గా ఒక కేసు చూశాను. సో వన్ క్రికెటర్ అనమాట, హీ హ్యాస్ కేప్ట్ ఆల్ హిజ్ అసెట్స్ ఆన్ హిజ్ మదర్ నేమ్. సో వాడి డైవర్స్ అయిపోయింది. హార్దిక్ పాండ్యా. దాని తర్వాత ఏమైందంటే లైక్ సిన్స్ దోస్ ఆర్ ఆన్ హిజ్ మదర్ నేమ్ దే కెనాట్ క్లెయిమ్ ఇట్. సో ఈజ్ ఇట్ ట్రూ ఆర్? నో క్లెయిమింగ్ తోటి ప్రాపర్టీతో సంబంధం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెయిమింగ్ వైఫ్ ఎంతైనా చేయొచ్చు. ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ బిఫోర్ ది కోర్ట్. అంటే వైఫ్ 2 crores డిమాండ్ చేసినంత మాత్రం 2 crores ఇవ్వాలని రూల్ ఏం లేదు. దట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ది కోర్ట్. ఆఫ్టర్ మొత్తం ఇవి చూసుకున్న తర్వాత ఈ ట్రయల్, క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్గ్యుమెంట్స్, వీళ్ళు పెట్టిన ఎవిడెన్స్ అన్ని చూసుకున్న తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది ఎంత అలిమోనీ కానీ ఎంత కాంపన్సేషన్ కానీ గ్రాంట్ చేయాలని. ఓకే, మనం సీక్ 100 చేయొచ్చు, బట్ ఫైనల్లీ కోర్టు ఏం చేస్తుందో ఇంపార్టెంట్. వాట్ ఇట్. బట్ కోర్టు కొన్ని కేసెస్ హౌ ఇట్ డిసైడ్స్ ద ఫాల్స్ కేస్? ఎనీ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఫాల్స్ కేస్ హౌ కోర్ట్ విల్ డిసైడ్ ఇట్? సింప్లీ కోర్ట్ విల్ డిస్మిస్ దట్ పిటిషన్. కోర్ట్ ఆ పిటిషన్ డిస్మిస్ చేస్తుంది ఫాల్స్ కేసు వేస్తే. ఓకే, అది ట్రయల్లో బయటపడుతుంది. అచ్చా, అది ట్రయల్లో బయటపడితే తెలుస్తుంది. అంతే ట్రయల్లో పడితే తెలీదు. అంతే కదా. ఇప్పుడు ఫ్యాక్ట్స్ రాయడం వేరండి. ఇప్పుడు నేను 10 పేజీల పిటిషన్ తయారు చేస్తాను నేను ఫ్యాక్ట్స్ రాస్తూ. బట్ ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం డాక్యుమెంట్స్ మార్క్ చేసాము ఆ ఫ్యాక్ట్స్కు డాక్యుమెంట్స్కి మ్యాచ్ అవుతుందా కోర్ట్ చూస్తుంది. మ్యాచ్ కాలేదు, సింప్లీ ద కోర్ట్ విల్ డిస్మిస్ దట్ పిటిషన్ దెన్ అండ్ దెన్ అగైన్. మరి అప్పుడు దెన్ అగైన్ దే బోత్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. అంతే ఏ నచ్చిన వాళ్ళు అప్పీల్కి వెళ్ళొచ్చు హైకోర్టుకి. గాట్ ఇట్. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటి అంటే రీసెంట్గా నేను ఒక కేసు విన్నాను. ఆ కేసులో ఏంటి అంటే వైఫ్ హస్బెండ్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, వెంటనే వాళ్ళు పిలిచారు, లైక్ హీ వెంట్ టు పోలీస్ స్టేషన్. అక్కడ లైక్ దే మేడ్ హిమ్ టు సిట్. దాని తర్వాత కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది ఒకటి వచ్చింది. ఇన్స్టెడ్ ఆఫ్ లిజనింగ్ టు దిస్ గైస్ ఇంటెంట్, అంటే ఆ సిచ్యువేషన్స్లో మెన్ తనని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఇది మీ కంపల్సరీ మీ ఛానల్ ప్రేక్షకులు ఖచ్చితంగా వినాల్సిందే. అప్ టు 2014 వరకు 498 కేసెస్, మీరు చెప్పింది 498 కేసు వచ్చేసి వైఫ్ ఫైల్ చేసింది పోలీస్ స్టేషన్లో. ఓకేనా, పిలిపించారు. అప్ టు 2014 ఇమీడియట్లీ దిస్ వాజ్ కాగ్నిజబుల్ అఫెన్స్. డైరెక్ట్ హస్బెండ్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ జైల్లో కూర్చుండబెట్టేవారు. వాళ్ళు మళ్ళీ బెయిల్ తీసుకునే సిచ్యువేషన్ ఉండేది. 2014లో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందండి, ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014. ఆ జడ్జిమెంట్ ఏం చెప్తుందంటే 498 కేసులలో కానీ ఏ అఫెన్స్లో కానీ బిలో 7 years ఇంప్రిజన్మెంట్ ఉంటే ద పోలీస్ హ్యాస్ టు గివ్ ద నోటీస్ ఆఫ్ 41 years CRPC. నౌ ఇట్ ఈస్ 35(3) BNSS. ఈ నోటీస్ ఇచ్చేసేసి పార్టీస్ని పంపించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది లేదు బిలో 7 years ఇంప్రిజన్మెంట్కి. కాబట్టి ఇప్పుడు 498 వచ్చేసేసి 3 years ఉంటుంది మామూలుగా ఇంప్రిజన్మెంట్ ప్రూవ్ అయితే. కాబట్టి బిలో 7 years ఉంది కాబట్టి వాళ్ళకి స్టేషన్ నోటీసు ఇచ్చేసేసి పంపించచ్చు, అరెస్ట్ చేయాల్సింది లేదు. 2014 నుండి ఇది భర్తలకు చాలా అనుకూలంగా వచ్చిన జడ్జిమెంట్. సో మెన్ ఆర్ లక్కీ. ఎస్.
అంతే అంటారా? అంతే అండి. స్టేట్ ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ లైవ్ ఆర్ నాట్. 25% ఆఫ్ salary of husband should be given to parents if they are not taken care. So this ఇది మీరు హౌ ఫార్ యూ థింక్ ఇస్ జస్టిఫైడ్? ఇది చాలా మంచి విషయం అండి చర్చించుకోవడానికి. ఎందుకంటే పేరెంట్స్ గురించి ఆలోచించి గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం చాలా మంచిది. దీనికి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ అడ్వకేట్స్ కానీ, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్స్ కానీ, పబ్లిక్ కానీ చాలా మంచి ఒపీనియన్ వచ్చింది దీని మీద. దీనికి 100% అందరు సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దెర్ వాజ్ ఏ బిల్ విచ్ 50% అని. ఇప్పుడు వాడికి 50 + 25 75% అప్లికబుల్ అవుతుందా? లేదండి, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అనుకుంటున్నాను నేను. నా అభిప్రాయం అయితే ఏదైతే హయ్యర్ ఉంటే అది ఇస్తారని నేను. అచ్చా. సో క్యాన్ ఇన్-లాస్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ ది మెన్ ఆర్ హస్బెండ్ ఆర్ వైఫ్? ఆ సిచ్యువేషన్లో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? మామూలుగా ఇన్లాస్ కూడా ఫైల్ చేయొచ్చండి. ఏ విధంగా? మామూలు హరాస్మెంట్లో, లేకపోతే మమ్మల్ని హింసిస్తున్నాడు, అబ్యూస్ కాల్ చేస్తున్నాడు, అబ్యూసర్స్ మెసేజ్ చేస్తున్నాడు, అలాంటి ఉద్దేశంతో కూడా దే కెన్ ఫైల్ ద కేస్ బిఫోర్ ది పోలీస్ స్టేషన్. ఇఫ్ ద పోలీస్ స్టేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ బై కీపింగ్ ద ప్రూఫ్, దే కెన్ ఫైల్ ద ప్రైవేట్ కంప్లైంట్ ఆల్సో బిఫోర్ ది డైరెక్ట్ కోర్ట్. ఇప్పుడు కొన్నిసార్లు పోలీస్ వాళ్ళు కేసు తీసుకోకపోతే కనుక ద పర్టికులర్ సిటిజన్ హ్యాస్ రైట్ టు ఫైల్ ద ప్రైవేట్ కంప్లైంట్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ ఆఫ్టర్ అప్రోచింగ్ ద పోలీస్. అచ్చా. సో ప్రైవేట్ కంప్లైంట్ ఈజ్ సంథింగ్ విచ్ what is, can you define private complaint? Yeah, private complaints, you are claiming one complaint before the magistrate. Okay. When you are already approached the police people, they are denying your complaint, then you are immediately approaching the honorable court. దట్ ఈస్ ప్రైవేట్ కంప్లైంట్. ఎప్పుడైతే పోలీసులు తీసుకోకపోతే, మీ దగ్గర ప్రూఫ్ ఉంది, ఏవో కారణాల వల్ల పోలీసులు తీసుకోకపోతే, మీరు డైరెక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు బై పర్టికులర్ ప్రూఫ్స్, ఎవిడెన్స్. Got it. Now coming to the social media again. So WhatsApp, Instagram, Facebook, Twitter, everything. Can a person use those chats as a proof in the court? ఎస్ అండి, ఎస్పెషల్లీ మ్యాట్రిమోనియల్ కేసులలో ఈ సోషల్ మీడియాలో లైక్ వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్ కానివ్వండి, వాయిస్ రికార్డింగ్స్ కానివ్వండి, వీడియో రికార్డింగ్స్ కానివ్వండి, కోర్టులో వేసే ఒక ఆస్కారం ఉంటుంది, వేయొచ్చు కూడా. దాన్ని ఒక వన్ ఆఫ్ ది ఎవిడెన్స్గా కూడా పరిగణించబడుతుంది. ఇది వచ్చేసి 65B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద పరిగణించబడుతుంది. నా ప్రజెంట్లో 63 BSA కింద పరిగణించబడుతుంది. ఓకే. ఇది వేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ఎవిడెన్సా, సెకండరీ ఎవిడెన్స్ అని ఇంపార్టెంట్ అండి. బేసిక్గా అయితే ఈ వేసిన డిజిటల్ ఎలక్ట్రానిక్ రికార్డ్ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో సెకండరీ ఎవిడెన్స్ కింద కన్సిడర్ చేస్తుంది కోర్టు. ఓకే. బట్ ఆ డివైస్తో కనుక మీరు ప్రొడ్యూస్ చేస్తే, ఏ డివైస్లో తీసారో ఆ డివైస్తో మీరు ప్రొడ్యూస్ చేస్తే కనుక, ప్రైమా ఫేషియల్ ఒరిజినల్గా మీరు ఎక్కడ ఇచ్చారని చూపిస్తే కనుక, ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద ప్రైమరీ ఎవిడెన్స్. Got it. అంటే నేను the person should take their phone and show that okay, నేను you know the message conversation that happened. ఎస్ అది చేస్తే కనుక మీ ప్రైమరీ ఎవిడెన్స్ అవుతుంది. లేకపోతే జనరల్గా సెకండరీ ఎవిడెన్స్లో చేస్తారు అందరూ. జనరల్గా జరిగేదైతే సెకండరీ ఎవిడెన్స్ కన్సిడర్ అవుతుంది. వాట్సాప్ చాటింగ్స్ కానివ్వండి, వీడియో రికార్డింగ్స్ కానివ్వండి, ఆడియో రికార్డింగ్స్ కానీ ఏవైనా కూడా కన్సిడర్ చేయబడతాయి బై ఫైలింగ్ ద పర్టికులర్ పిటిషన్. So is there any separate thing that we need to file for producing this audio? ఎస్ అండి. ఆర్ లైక్ నార్మల్గా ఎవిడెన్సెస్లో లేదు, ఎవిడెన్స్ పెట్టదు. ఇలాంటి డిజిటల్ కానీ ఎలక్ట్రానిక్ రికార్డులకు ఒక పిటిషన్ ఇందాక చెప్పినట్టు 65B ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పిటిషన్ అఫిడవిట్, ఆ పార్టీ సిగ్నేచర్ ఉండాలి దాని మీద. దాంతో కలిసి ఒక CD బర్న్ చేసి CDలో వేయడం కానీ, పెన్డ్రైవ్ వేసి కానీ కోర్టులో ఇవ్వచ్చు. ఇట్ కెన్ బి కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ద మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్. గాట్. సార్ నెక్స్ట్ ఇంకోటి స్క్రీన్ షాట్స్. కెన్ ఐ అలోన్ షేర్ ద స్క్రీన్ షాట్స్ యాజ్ ఏ ఎవిడెన్స్? ఎస్ అండి, స్క్రీన్ షాట్స్ పంపించిన పంపించచ్చు, చేయొచ్చు. అయితే దీని మీద ఎర్లియర్ సుప్రీంకోర్టులో కూడా ఒక జడ్జిమెంట్ వచ్చిందండి. అంటే ఇలాగా భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త స్క్రీన్ షాట్ తీసుకుంటే వాళ్ళ రైట్ ఆఫ్ ప్రైవసీకి భంగం కలుగుతుందనేసి ఒక పిటిషన్ తయారు చేశారు. బట్ కమింగ్ టు ద హానరబుల్ సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే ఈ విషయంలో, కమింగ్ టు ద క్రూయాలిటీ పార్ట్, భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త స్క్రీన్ షాట్లు కానీ తీసుకోవచ్చు, షేర్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టే క్లియర్గా దీని గురించి వివరించిందండి. డోంట్ యూ థింక్ ఇట్స్ ఎ కాంట్రాడిక్టరీ? నో అండి, ఇది ఒకటి ప్రైవసీ, నెక్స్ట్ కమింగ్ టు ది ప్రూఫ్స్. ఎస్ అండి. సో మీ క్యాన్ షో ఎస్ అండి, చూపించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో వెళ్ళినప్పుడు మన ప్రూఫ్స్ కోసం అనేది తెలియకుండా తీయాల్సి వస్తుంది. తెలిసి తీయలేం కదా, అది కన్సిడర్ చేస్తుందండి కోర్టు. నెక్స్ట్ కమింగ్ టు ది మెయింటెనెన్స్, అదే భరణం అనేది కాన్సెప్ట్, how it is calculated? I mean, is it based on the men or women's salary, assets or anything? Or సో మెయింటెనెన్స్ వచ్చేసి మామూలుగా సెక్షన్ 125 ఆఫ్ CRPC
ప్రజెంట్ 144 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మెయింటెనెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ వైఫ్, మెయింటెనెన్స్ ఫర్ గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో. ఇట్ ఈస్ ఆల్ కన్సిడరింగ్ అండర్ ది 125 సిఆర్పిసి ఆర్ 144 బిఎన్ఎస్ఎస్. ఓకే. ఏం చెప్తుందంటే వాళ్ళని పోషించుకునే స్టేజ్లో లేనప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకున్న భార్య కానీ నీకు పుట్టిన పిల్లలు కానీ వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నీలో ఉంటుంది. వాళ్ళకు ఎవ్రీ మంత్గా ఎంత ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు డిసైడ్ చేస్తుందండి. దానికి ఒక సపరేట్ పిటిషన్ వేసుకోవాలి, మెయింటెనెన్స్ పిటిషన్ వేస్తాము. దాంట్లో ఇనీషియల్గా ఇమ్మీడియట్లీ ఆ మెయింటెనెన్స్ పిటిషన్తో పాటు ఇంటర్ మెయింటెనెన్స్ అవుతుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ పిటిషన్ ఈ మొత్తం ఆర్డర్ రావాలంటే 4 to 5 years పడుతుంది. కరెక్ట్. వాళ్ళకి అప్పటివరకు ఎలా వాళ్ళ జీవనం అనేది ముందుకు సాగాలి కాబట్టి ఇమీడియట్లీ కోర్టు ఒక ప్రస్తావన తీసుకొచ్చింది, ఇంటర్ మెయింటెనెన్స్ అని వేయాలి. దట్ హ్యాస్ టు బి డిస్పోజ్డ్ విత్ ఇన్ ద 60 days ఆఫ్ టైం. ద కోర్ట్ అనేది 60 రోజులలో దాని మీద క్లియర్ కట్గా రావాలి. ఎంతో ఇమ్మీడియట్లీగా కొంత మెయింటెనెన్స్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది కోర్టు. ఓకే. ఇంకోటి లైక్ మోస్ట్ ఆఫ్ ద డైవర్స్ కేసెస్లో నేను చూసింది లేకపోతే వినింది ఏంటి అంటే భర్తని ఇంపార్టెంట్ అని చెప్పడం. భర్త ఇంపార్టెంట్ అని చెప్పడం, దాని తర్వాత ఆ మాట చెప్పిన వెంటనే కోర్ట్ డైరెక్ట్లీ గ్రాంట్ దెమ్ డైవర్స్. నో అండి, ఎప్పుడైనా కోర్ట్ అనేది మెరిట్స్ని కన్సిడర్ చేస్తామండి. వాళ్ళ ట్రయల్లో ఫేస్ చేసి ఎవిడెన్స్ కానీ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ వాళ్ళ హస్బెండ్ ఇంపార్టెంట్ అని క్లెయిమ్ చేస్తుంది. వెదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ క్లెయిమ్ చేసినప్పుడు కోర్ట్ అనేది మెడికల్స్ పంపిస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ దే హ్యావ్ టు ఫైల్ వన్ సపరేట్ పిటిషన్. మెడికల్కి తీసుకెళ్ళమని చెప్పి ఒక పిటిషన్ వేయాలి. ఓకే. దాని తర్వాత కోర్టులో వస్తే దట్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ డైవర్స్ అవుతుందండి. సో బోత్ ద పార్టీస్ విల్ గెట్ టెస్టెడ్. బోత్ పార్టీస్ విల్ గెట్ టెస్టెడ్. నాట్ ఓన్లీ ఎస్ అండి, క్లెయిమ్ చేసే వాళ్ళు కాకుండా ఇద్దరు కూడా అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా అబద్ధం చెప్పే ఛాన్స్ ఉంటుంది కదా. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా టెస్ట్ జరుగుతుందండి. Got it. Now coming to lawyers' mindset. So I have a couple of questions. So do lawyers divide people for the sake of money? లేదండి, అది మామూలుగా సమాజంలో ఎక్కువ చక్కర్లు కొడుతున్న విషయం. లేదండి, ఎవరు కూడా మనీ కోసం అడ్వకేట్ కూడా చేస్తారనేది రాంగ్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటే ఏ వైఫ్ అండ్ హస్బెండ్ నా దగ్గరకు వస్తే వాళ్ళని కలిసి ఉండమని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పడలేనప్పుడు ఇంకా వాళ్ళు తాళలేకపోయిన సిచ్యువేషన్లో లేదంటే మీరు తీసుకోండి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడితే మేము చేస్తాం తప్పించి మా డబ్బు కోసము మా ఫైనాన్షియల్ స్టేజ్ కోసము ఎవరిని కూడా పెడితే దట్స్ ఎ మిత్. ఎస్ అండి, అది మిత్. అది కరెక్ట్. దెన్ యూ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ డైవర్స్ కేసెస్ ఉంటాయి. కొన్ని సింపుల్ రీజన్స్ ఉంటాయి, కొన్ని చాలా డెప్త్ రీజన్స్ ఉంటాయి. కొంతమందినేమో మీరు యూ విల్ సెండ్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ ఆల్. సో వాట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ ఎ లాయర్? అంటే ఇవన్నీ వినిన తర్వాత సైకలాజికల్గా లైక్ విల్ లాయర్స్ ఆల్సో గో ఫర్ ఎనీ కౌన్సిలింగ్ ఆర్ మెడిటేషన్ కైనా? లేదండి, అలా ఏం జరగదు. ఎందుకంటే మేము రెగ్యులర్గా చాలా కేసెస్ చూస్తాం. డీప్ తీసుకునే విషయాల్లో డీప్ తీసుకుంటాం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదు. ఎందుకంటే వీ హ్యావ్ టు మెయింటైన్ సో మెనీ కేసెస్. కాబట్టి మనం ఎప్పుడైనా బేస్ చేసుకున్న ఎవిడెన్స్ మీదే. మన దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, ఏ గ్రౌండ్స్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఇంపార్టెంట్ అయితే ఏం వేస్తాము, దానికి పక్క క్లియర్గా వచ్చేసి మనం టెస్ట్లకు పంపిస్తాం ఇరు పార్టీస్ని. క్రూయల్టీ అయితే మెడికల్ మీద డిపెండ్ అవుతాం. డిజర్షన్ అయితే క్రాస్ ఎగ్జామినేషన్ మీద డిపెండ్ అవుతాం. క్రాస్ ఎగ్జామినేషన్లో ఎలా మనం క్రాస్ చేస్తున్నాం ఆపోజిట్ పర్సన్ని, ఆపోజిట్ అడ్వకేట్ మా పార్టీని ఎలా క్రాస్ చేస్తున్నాడు అనే దానికి సంబంధించిన మనం ఎవిడెన్స్ పెట్టాలా పెట్టకూడదా దాని మీద డిపెండ్ అవుతాం. ఎమోషన్స్ అనేది కొంతవరకే లిమిటేషన్ తీసుకుంటాం. గాట్ ఇట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ యాజ్ ఎ లాయర్ how do you foresee family courts in next 10 years? యాక్చువల్లీ డెఫినెట్లీ ఐ కెన్ అష్యూర్ దట్ నెక్స్ట్ 10 yearsలో ఖచ్చితంగా ఫ్యామిలీ కోర్ట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం నేను చెప్తున్నాను, పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే రోజు రోజుకి డైవర్స్ రేట్ అనేది ఇండియాలో చాలా పెరిగిపోతుంది. ఇవే కాకుండా ఇంకా మొబైల్ కోర్ట్స్ ఆల్సో ఎస్టాబ్లిష్ కావచ్చు. లోక్ అదాలత్లో కూడా ఫ్యామిలీ కోర్ట్స్ వచ్చే అవకాశం, సెటిల్ అయ్యే అవకాశం చాలా ఉంటుందండి. కాబట్టి స్కోప్ అనేది చాలా ఉంది. బట్ ఇన్ని కోర్ట్స్ వచ్చినా కూడా వై ద ఫ్యామిలీ కేసెస్ ఆర్ నాట్ గెట్టింగ్ ఇమీడియట్ అటెన్షన్? అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు డైవర్స్ చాలామంది ఏమంటారంటే అరే డైవర్స్ ఎందుకు రా, ఊరికే తిరగాల్సి వస్తుంది కోర్టు చుట్టూ, సర్దుకో, లేకపోతే అటు ఇటు ఎందుకు ఊరికే ఇంట్లో గుట్టు బయట పెట్టేస్తున్నావు, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి చాలామంది విల్ సర్ప్రైజ్. ఇంకో రీజన్ ఏంటి అంటే నువ్వు తిరగాల్సి వస్తుంది, ఇప్పుడిప్పుడు అవ్వని పని, అది పెద్ద పంచాయతీ, నువ్వు తిరుగుతూనే ఉంటావు అని చెప్పి అంటారు. సో ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇఫ్ యూ కుడ్ గెట్ ఎ ఛాన్స్ టు చేంజ్ ఆర్ సజెస్ట్ ద చేంజ్ టు గెట్ ఏ easy verdict and in a shorter span of time,
what do you say? జనరల్గా ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్స్ నుండి ఏవైనా ఫాస్ట్ జరగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక ప్రొసీజర్. వీ హ్యావ్ టు ఫాలో దిస్ ప్రొసీజర్. అందరూ ఏమంటారంటే సింపుల్గా కోర్ట్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. కోర్ట్స్ 3 years 4 years తీసుకుంటుంది. పార్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ యువర్ రైట్. ఎందుకంటే తిరగాల్సి వస్తుంది. ఇరు పార్టీలు తిరగాలి. ఫ్యామిలీ కోర్ట్స్లలో పార్టీస్ అపియరెన్స్ ఇస్ మ్యాండేటరీ. తిరగాల్సి వస్తుంది. బట్ అనేది త్వరగా అవ్వడానికి వీల్లేదండి. ఖచ్చితంగా టైం పడుతుంది. ఎందుకంటే ప్రొసీజర్ ఫాలో కావాలి. ఈ నోటీసెస్ కానివ్వండి, రికాన్సిలేషన్ కానివ్వండి, కౌంటర్ వేయడం కానివ్వండి, ట్రయల్ కానివ్వండి, ఎవిడెన్స్ కానివ్వండి, మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, క్రాస్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, దాంట్లో వెకేషన్స్ వస్తాయి. కొన్నిసార్లు పీఓ బెంచ్ కెప్ట్ వెకెంట్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లోనే దాన్ని ఎవరు ఏం చేయలేరండి. కాబట్టి కంపల్సరీ టైం పడుతుంది. ఒక్క రోజులో 2 రోజులు అయ్యేది 1 yearలో అయ్యేది మ్యాటర్ కాదు. ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాని గురించి సర్ప్రైజ్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఎవరు లేదండి. ఎందుకంటే జనరల్గా జరుగుతుంది. దాని తప్పు ఇరు పార్టీలు కూడా లేదు. ఎవరు కూడా సమాజాన్ని భయపడడం ఎలా చేయాలనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైవర్స్ వేసే ముందే థింక్ చేసుకోవాలి. పిటిషన్ బయట ఇప్పుడు ఒక సంసారం అనేది ఇంట్లో జరిగింది, బయటకు వెళ్ళే ముందే మనం థింక్ చేసుకోవాలి. వన్స్ బయట పడకుండా ట్రై చేయాలి. వన్స్ బయట పడిందా ఇక దానికి మన చేతిలో ఉండదు. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, డూ కోర్ట్స్ వాంటెడ్లీ పోస్ట్పోన్ ది హియరింగ్స్ నో అండి. జస్ట్ బికాస్ దే గెట్ రికన్సైల్డ్ అనే కాన్సెప్ట్, ఆర్ ఇట్స్ లైక్? లేదండి. ఎప్పుడైనా అదొక ఫేజ్లో మాత్రమే కోర్ట్ అనేది అడ్జర్న్ చేస్తాయి. ఓన్లీ రికాన్సిలేషన్ ఫేజ్లోనే చేస్తాయి. తప్పించి మిగతా టైంలో అనేది కోర్టులు ఇంటర్నేషనల్ ఎప్పుడుగా మ్యాటర్ని ట్రాక్ చేయదండి. చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కోర్టుకు నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. మన కేసును గుర్తుపెట్టుకున్నాం. అందుకోసమే ఎప్పుడైనా పార్టీస్ పేరు పెట్టి పిలవరు కోర్టులో. పిటిషనరు, రెస్పాండెంట్ అంటారు. ఫ్యామిలీలో కానీ ఎక్కడ ఈ కోర్టులో. ఎందుకంటే కోర్టు ముందు అందరు ఒకటే అండి. వీళ్ళ మీద ఎక్కువ వారి మీద తక్కువ అంటూ ఉండదు. కాబట్టి అందరు మెరిట్స్ మీద అనేది ఏదైనా డిసిషన్ తీసుకొని ప్రతి కోర్టు. Got it. So if you want to suggest one particular advice for the people, especially, okay, what do you suggest them? ఫర్ విచ్ పర్పస్ అంటే ఎవరు మ్యాటర్? To reduce the divorces, what is the one thing that you suggest them? ఒకటే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ అభిప్రాయం మాత్రం భార్య భర్తలు ఒకరినొకరు టైం ఇచ్చుకోవాలి. ఏదైనా స్టెప్ వేసే ముందు కామన్గా గొడవలు అందరికీ అవుతాయి. ఏదైనా ఒక స్టెప్ వేసే ముందు వాళ్ళు థింక్ చేసుకోవాలి. పిల్లల గురించి ఆలోచించుకోవాలి. పేరెంట్స్ వాళ్ళ భవిష్యత్తు ఎవ్రీథింగ్ ఆలోచించుకొని కొంచెం పేషెన్స్గా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి బిఫోర్ కమింగ్ టు ది డైవర్స్. సో అండర్స్టాండింగ్, ఎస్ అండి, గివింగ్ టైం, పేషెన్స్. ఈ 3 థింగ్స్ ఉండాలండి. ఖచ్చితంగా ప్రతి వాళ్ళ లైఫ్లో ఉంటాయండి. ఎవరికి ఉండకుండా ఉండవు. కాకపోతే ఈ 3 ఉంటే బాగుంటుంది. సో ఎనీవే వీఆర్ కమింగ్ టు ద కంక్లూజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ షో. సో నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్ నియర్ ఫ్యూచర్ డైవర్స్ రేట్స్ మనకి తగ్గాలి, లేకపోతే ఫర్ ఏ ఫాస్టర్ pace of actions, what is that one thing that you see that is missing in urban areas compared to the rural areas and compared to India versus compared to other countries? ఫస్ట్ ఆఫ్ ఆల్ రూరల్కి అర్బన్కి కంపేర్ చేస్తే కనుక రూరల్లో భార్య భర్తల మధ్య గొడవ వస్తే మీడియేషన్ ఎక్కువ పాత్ర పోషిస్తుంది. వాళ్ళ ఎల్డర్స్ కానీ వీళ్ళ ఎల్డర్స్ కానీ కూర్చొని వాళ్ళని సద్దుమణింపజేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కంపేర్ టు రాదర్ దెన్ ద అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ అంత ఛాన్స్ ఉండదు. ఎందుకంటే జాబ్స్, వాళ్ళ లైఫ్, బిజీ లైఫ్స్ అలా ఉంటారు. కాబట్టి ఇక్కడ తక్కువ మీడియేషన్ ఉంటుంది. కమింగ్ టు రూరల్ పార్ట్ ఎక్కువ మీడియేషన్ ఉంటుంది. రూరల్ పార్ట్లో ఏంటంటే ఇప్పుడు ఇంట్లో మనం మామూలు జనరల్ కూర్చుంటారు, అమ్మలక్కలు అంటాం కదా, వాళ్ళు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. లేదు ఇట్లా ఉండు అట్లా ఉండని చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ చెప్పే సిచ్యువేషన్ ఎవరికి ఉండదు. అందరు బిజీ లైఫ్లు కదా, అందరు జాబ్ చేసుకుంటారు. ఆ బిజీ లైఫ్లో చెప్పడం అంటూ ఉండదు. ఇంకెక్కడ ఏదైనా చెప్తే ఇంకా దానికి పెద్ద పెంచే విధంగా ఉంటుంది తప్పించి తగ్గించే విధంగా ఉండదు. కమింగ్ టు దిస్ పార్ట్, మీరు కమింగ్ టు ది ఇంటర్నేషనల్ పార్ట్, ఇండియా అనేది ఫార్ బెటర్ దాన్ కంపేర్ టు ఆల్ అదర్ కంట్రీస్. ఇండియా అనేది చాలా ముందు ఉంది డైవర్స్ రేట్ తక్కువ ఉండడంలో కంపేర్ టు అదర్ కంట్రీస్. దాన్ని ఇంకా రెడ్యూస్ చేస్తుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందండి. దానివల్ల డైవర్స్ రేట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇట్ కెన్ బి డిపెండ్ అపాన్ ద మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు కానీ అండర్స్టాండింగ్ కానీ పేషెన్స్ కానీ దీన్ని బట్టి రికాన్సిలేషన్ కానీ మీడియేషన్ మీద కూడా కొంచెం ట్రీట్మెంట్స్ అలాంటివి తీసుకుంటే కూడా లైక్ సైకాలజీ పరంగా కూడా భార్య భర్తలు ఇద్దరు సైకాలజిస్ట్ని కలిసేసి అతని సలహాలు తీసుకొని కూడా ముందుకెళ్తే కూడా డైవర్స్ తగ్గించే అవకాశం ఉందండి. ఇప్పుడు నాకు ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు డైవర్స్కి ఒక కోర్టులో కేసు వేయాలి, మెయింటెనెన్స్కి అదే కోర్టులో కేసు వేయాలా, లేకపోతే డిఫరెంట్ థింగ్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ డిఫరెంట్ కోర్ట్స్? లేదండి, మామూలుగా ఫ్యామిలీ కోర్ట్ అనేది ఒకటే ఉంటుందండి. డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ కోర్ట్ ఉంటుంది.
వాళ్ళు ఎక్కడైనా వేసుకోవచ్చు, పార్టీస్ ఎక్కడైనా వేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఆధార్ కార్డులో అడ్రస్ ఉన్నది వేసుకోవచ్చు, లేకపోతే రెస్పాండెంట్ లాస్ట్ టైం ఎక్కడ ఉన్నారో, రెస్పాండెంట్ కనుక వైఫ్ అయితే ఆమె ఎక్కడ ఉంటుందో అక్కడ వేసుకోవచ్చు, వాళ్ళ మ్యారేజ్ ఎక్కడ జరిగిందో అక్కడ వేసుకోవచ్చు. దెర్ ఆర్ సో మెనీ గ్రౌండ్స్ వేర్ డూ యూ ఫైల్ ద గాట్ డైవర్స్ కేసెస్ అనేది. బట్ మెయింటెనెన్స్ అనేది జ్యూరిడిక్షన్ అండి, పర్టికులర్ పోలీస్ ప్రకారం వస్తుంది, ఎందుకంటే క్రిమినల్ కేసు కాబట్టి జ్యూరిడిక్షన్ లాట్స్ మ్యాటర్. బట్ డోంట్ యూ థింక్ దట్ దిస్ ఆల్ నీడ్ టు బీ ఎట్ వన్ కోర్ట్? ఎందుకంటే అవన్నీ మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ కిందకే వస్తున్నాయి. ఎస్ చాలా వరకు అయితే అలాగే ఉంటాయి, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఇప్పుడు కావాలని మనం ట్రాన్స్ఫర్ పిటిషన్ కూడా హైకోర్టులో వేసుకోవచ్చు అండి. ట్రాన్స్ఫర్ పిటిషన్ అంటే ఈ కోర్టు ఈ డిస్టిక్లో ఉంది, హైకోర్టులో వేసుకొని వరంగల్ డిస్టిక్ ఉంది, ఆదిలాబాద్ డిస్టిక్ రావాలి, ఆదిలాబాద్ ఉంది వరంగల్ రావాలి కూడా వేసుకోవచ్చు, హైకోర్టులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కేసు అనేది ఈ డిస్టిక్ నుండి ఆ డిస్టిక్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ట్రాన్స్ఫర్ పిటిషన్ అంటారు. అచ్చా, ఫస్ట్ ఇక్కడ వేసిన తర్వాత దెన్ దే కెన్ క్లెయిమ్ ఫర్ ట్రాన్స్ఫర్. అంటే అవసరమైతేనే వీ హ్యావ్ టు షో ద పర్టికులర్ కాజ్ టు ద హైకోర్ట్. నువ్వు ఎందుకు చేంజ్ చేయాలి, ఎందుకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకుంటున్నావు? సార్ నాకు అక్కడ 2 కేసులు ఉన్నాయి, అదే రోజు నాకు ఈ కేసు పడుతుంది, నేను ఇక్కడ 2 కేసులు ఎలా అటెండ్ కావాలి, దయచేసి ఈ కేసుని ఇక్కడ నుండి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి 3 కేసులు ఒకటి అటెండ్ అవుతా అని ప్రాపర్ రీజన్ మనం హైకోర్టులో చూపించాలి. ఫైనల్లీ కమింగ్ టు ద కంక్లూజన్, కోర్ట్ యాక్సెప్ట్స్ ఎవిడెన్సెస్. సో వెదర్ ఇట్ ఈస్ మెన్ ఆర్ ఉమెన్, వైఫ్ ఆర్ హస్బెండ్, వెన్ దే ఆర్ క్లెయిమింగ్ ఎనీథింగ్ దిస్ నీడ్ టు బి ప్రాపర్లీ డాక్యుమెంటెడ్ and it need to be produced in the form of evidence that can be digital or paper. ఎస్ అండి, చట్టం ముందు అందరూ సమానులే అండి. వైఫ్ కానీ హస్బెండ్ అంటూ ఏం లేదు, కోర్టు ముందు అందరూ సమానులే, కోర్టుకు అందరూ ఒకేలా కనిపిస్తారు. కాకపోతే ఏంటంటే ఫిజికల్ పరంగా వైఫ్ కొంచెము అంటే ఆవిడ బతికే స్టేజ్లో నెక్స్ట్ ఇలా ఫ్యూచర్ బతకాలి, ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉండని చెప్పి కొంచెం పాటలో వైఫ్కు వెయిటేజ్ ఉంటుంది తప్పించి వేరే ఉద్దేశం అటువంటిది లేదు. అబ్బాయి అనే వాడికి రేపు పొద్దున వేరే జాబ్ చేసుకుంటే అమ్మాయిలా కాదు కదా, వాళ్ళ పిల్లలు ఉన్నా కూడా పిల్లల్ని పోషించాలి, సమాజంలో బతకాలి, కాబట్టి ఆ వైఫ్కు కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది తప్పించి ఇంకా వేరే ఎటువంటి ఉద్దేశం అంతే ఇంకేం. Sure. So with this, we'll conclude the podcast. Thank you for coming to the show and especially letting know the common man, like what are the laws they have to protect themselves and what they need to take care as a precautions. Okay, when they foresee any kind of these situations. Thank you, Ani. థ్యాంక్ యూ, నమస్కారం. Namaskar.